హాయ్ హలో వెల్కమ్ టు వార్ రూమ్ బిగ్ డిబేట్. రాజోళి మండలం ధన్వాడ దడదడలాడిపోయిందా? రైతులు ఆగ్రహం కట్టలు తెగి వీధులపైకి వచ్చారా? ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దే వద్దు, విషం చిమ్మి ఆ ఫ్యాక్టరీ వల్ల మా పంట పొలాలు కూడా విషంగా మారిపోతాయని వాళ్ళు ఆక్రోశం వ్యక్తం చేశారా? పోలీసులు వాళ్ళను అణగదొక్కడానికి ప్రయత్నించారా? హత్యాయత్నం కేసులు వాళ్ళపై పెట్టడానికి ప్రయత్నించారా? ఇంతకు ధన్వాడలో ఏం జరుగుతుంది? ఒక్క ధన్వాడలోనైనా ఇంకా అనుమతినిచ్చినటువంటి పలు ప్రాంతాల్లో కూడా ఇదే చరిత్ర పునరావృతం కాబోతుందా? ఇవన్నీ విషయాలపై ఇవాళ మనం బిగ్ డిబేట్లో మాట్లాడుకుందాం. విషం ఫ్యాక్టరీ వద్దని రైతన్నల ఆగ్రహం అనేటువంటి అంశం పైన ఈ డిబేట్లో మనతో పాటు పాల్గొనబోతున్నారు కార్తిక్ గారు, టీ కాంగ్రెస్ కార్యదర్శి గారు. సార్ నమస్కారం అండి. అలాగే బీఆర్ఎస్ నాయకులు సముద్రాల శ్రీకాంత్ గారు. సార్ నమస్తే సార్. సీనియర్ జనరేషన్ పొలిటికల్ అనలిస్ట్ కోటిరెడ్డి గారు నమస్కారం సార్. జూమ్లో మనతో కలవబోతున్నారు పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. మొట్టమొదట సముద్రాల శ్రీకాంత్ గారితో మనం మొదలు పెడదాం. సార్ చెప్పండి సార్, మీకు మంచి వస్తువు దొరికింది హడావిడి చేయడానికి. ఏంటి అసలు ఇది? రైతులు ఎందుకు వద్దంటున్నారు? ఆ ఫ్యాక్టరీ వలన లాభం ఏంటి, నష్టం ఏంటి? లాభాలు మీరు చెప్పరు, నష్టాలు చెప్పండి. ముందుగా 24/7 న్యూస్ టీవీ గారికి, మధు గారికి నమస్కారం సార్. అలాగే కార్తిక్ గారికి, కోటిరెడ్డి గారికి నమస్కారం. అయితే ఈ విషయము ఇదివరకే దాదాపు 10 నెలలుగా ఒక యుద్ధ వాతావరణం లాగా జరుగుతూనే ఉంది అక్కడ. ఎందుకంటే అక్కడ మాకు ఈ పరిశ్రమ వద్దు అని అక్కడ రైతులు కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలు కానీ పూర్తిగా కడాఖండిగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే అక్కడ అనుమతులు తీసుకొని అక్కడ ఆ పరిశ్రమని స్థాపించడానికి ఎప్పుడైతే ముందుకు కదలడం జరిగిందో అప్పటి నుంచి కూడా అక్కడ ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇది దాదాపు 10 నెలలుగా ఇది అక్కడ జరుగుతున్న విషయం. అయితే ఇది ఆనాడు అన్ని పార్టీల నాయకులు మరియు అక్కడ ఉన్న పెద్దలు అందరూ కలగజేసుకొని ఈ విషయాన్ని అక్కడ ఇది మేము రాజీ పడుతున్నాము, వదిలేస్తున్నాము, ఇప్పుడు మేము ఇంకా ఈ పరిశ్రమని ప్రారంభం ఆపేస్తున్నాము అని అక్కడ రైతులకి మాట ఇవ్వడం జరిగింది. అయిపోయింది అది. దాని తర్వాత మళ్ళీ సడన్గా వదిలేసిన కార్యక్రమం వదిలేసుకున్నా అని చెప్పిన తర్వాత, ఒప్పందాలు చేసుకున్న తర్వాత మళ్ళీ పరిశ్రమకి సంబంధించిన పెద్దలు రాత్రికి రాత్రే మళ్ళీ అక్కడ సంబంధించిన లారీలు, ప్రొక్లైనర్లు అవన్నీ అక్కడ పంపించి మళ్ళీ పరిశ్రమ యొక్క పనులు ప్రారంభించేసరికి అక్కడ ఈ యుద్ధ వాతావరణం ఏర్పడింది. అంటే ఒకటి చెప్పండి సార్, మీ మద్దతుతోనే? మా మద్దతు అని కాదు, ఇక్కడ అసలు క్లియర్ గా చూడాలంటే పరిశ్రమ ఇది ఇథనాల్ పరిశ్రమ అంటే ఇది ఏంటంటే సేంద్రియ రసాయన కలయిక. అంటే అసలు యాక్చువల్లీ ఇది క్లియర్గా అక్కడ రైతులని అవగాహన పరచాల్సింది. అక్కడ ఉన్న ప్రజలకి దీనిపై అవగాహన. తప్పు కాదు, అవగాహన పరచకపోవడం తప్పు. అంటే అవగాహన పరచకపోవడం అంటే ముమ్మాటికి ఇప్పుడు మనకి రైతులు వ్యవసాయం ఎంత ముఖ్యమో వీటిని సంరక్షించుకుంటూ వాటితో పాటు మన పరిశ్రమలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఇది చాలా అంటే ఇది కొంచెం సబ్జెక్ట్ డీప్ గా ప్రజలకి అర్థమయ్యేటట్టుగా, రైతులకు అర్థమయ్యేటట్టుగా అసలు దాని వల్ల ఉపయోగం ఏమిటి, దాని వల్ల నష్టం ఏమిటి అనేది వివరించి ప్రారంభించి ఉంటే ఇంతగానం గొడవ జరిగేది కాదేమో అని మా ఉద్దేశం. ఓకే సార్. జూమ్ లోన బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సార్ రామ్మోహన్ గారు నమస్కారం అండి. సార్ రామ్మోహన్ రావు గారు నమస్కారం. సార్ 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 చెప్పండి సార్, ఈ ఇథనాల్ వ్యవహారం ఏంటి? అసలు రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? మళ్ళీ ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా దీన్ని ఆలోచించే పరిస్థితే కదా. మళ్ళీ పర్యావరణానికి భంగం కలిగించి పంటల్ని నాశనం చేసే ఫ్యాక్టరీలు అవసరమా అంటే యాజ్ ఏ అనలిస్ట్గా మీరేం చెప్తారు? ఇంతకుముందు మిత్రులు మరి మాట్లాడిన పూర్తిగా ఏకీవిస్తున్నాడు. జస్ట్ 2 నిమిషాలు విన్నాను కానీ సారం అర్థమైంది, పూర్తిగా ఏకీవిస్తుంది. ఎందుకంటే ఏ సంస్కరణ అయినా లేకుండా ఏ ఫ్యాక్టరీ పెట్టదలుచుకున్నా ఏదైనా ఒక అభివృద్ధి పని అంటే అక్కడ స్థానిక సమాజాన్ని ఒప్పించాలి. లేకపోతే ఎప్పుడైనా ఇట్లాంటి సమస్యలు వస్తాయి. అట్లా లెక్కచర్ల కావచ్చు, ఇవాళ మనకు గద్వాల జిల్లాలో వచ్చిన సమస్య కావచ్చు.
కనుక ఆ 15 గ్రామాలు 16 గ్రామాల్లో అవగాహన సదస్సు పెట్టి మేము ఇది పెడుతున్నాము. దీని ద్వారా ఈ మంచి ఉంది, చెడ్డ ఉంది. చెడ్డ చెప్ప మంచి ఉందని చెప్తే దాన్ని బట్టి మంచి చెడ్డ ఎందుకు వీళ్ళు తెలుసుకుంటారు కదా. అందుకని అవగాహన రాహిత్యంతోనే ఈ గొడవ జరుగుతున్నాయి అంటున్నాడు. ఏ ఫ్యాక్టరీ కానీ మధు గారు ఏదైనా సరే క్షేత్రం లేకుండా, భూమి లేకుండా ఏది రాదు. ప్రాజెక్ట్ కానీ ఏదైనా రాదు. ఇవాళ మొత్తం ఉపాధికి సంబంధించి చూసుకుంటే వ్యవసాయంలో ఎక్కువ మంది ఆధారపడ్డారు, కానీ తక్కువ లాభం, అంటే తక్కువ దాని జాతీయ ఆదాయంలో తక్కువ వాటా ఉంది. కేవలం 12-13% ఉంది. కానీ ఆధారపడ్డ వాళ్ళు 50 నుంచి 55%. ఇదివరకు మనకి 70% వ్యవసాయ దేశం అనేవాళ్ళు, కానీ మెల్లమెల్లగా 50-60% తగ్గింది వ్యవసాయం మీద ఆధారపడి. ఒకటి పని చేస్తే 4 కూర్చొని తినాలి. అదే మనకు సర్వీస్ రంగం బాగా పెరిగింది. ఇవాళ సర్వీస్ రంగంలో గిగ్ వర్కర్స్ అంటాం కదా, చాలా చిన్న చిన్న పనులు ఏదో నెలకు రోజుకో 1000 రూపాయలు పంచుకునే వర్గం పెరిగింది. వాళ్ళకు అసంఘటిత రంగ కార్మికులు ఆరోగ్యం చెప్పాలంటే గిగ్ వర్కర్స్. కానీ మూడోది పారిశ్రామిక రంగం. అది స్టేబుల్ గా ఉంటది, బాగా అడ్డవలు పెరగదు, వెంటనే తక్కువ కాదు. నా ఉద్దేశం మన భారతదేశంలో 18 నుంచి 22% వరకే రాష్ట్రాలను అనుసరించి 20-22% వరకే మనకు మొత్తం ఉపాధిలో పరిశ్రమలు వాటా ఉంది. కనుక పరిశ్రమలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇథనాలు నిజంగా ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టు చాలా వరకు పనికొచ్చేది, కానీ దానివల్ల వచ్చే రసాయన పదార్థాలు, దానివల్ల ఏమైనా విడుదలయ్యే ఉంటాయి కదా, వాటిని ఎట్లా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారని చెప్పాల్సి ఉండే. అసలు ఒక పరిశ్రమ పెట్టాలంటే గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలలో ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ఇది దీనివల్ల జరుగుతుంది, జరగదు చెప్పి ఒప్పిస్తే ప్రజలు ఒకసారి ఒప్పుకున్నాక భూములు ఇవ్వడానికి సంతోషంగా ఒప్పుకుంటారు. ఒకటి. రెండోది, పరిశ్రమ రావడం వల్ల ఆ ప్రాంత అభివృద్ధిలో మా భాగస్వామ్యం ఉంటది, మాకు కూడా దానిలో భాగస్వామ్యం వల్ల ఉద్యోగాలు వస్తాయి అని అంటే ఎవరైనా ప్రజలు ఒప్పుతారు. కానీ మేము చేసే ప్లాంట్ ఇక్కడ ఉద్యోగాలు మాత్రం ఎక్కడి నుంచో తెచ్చుకుంటామంటే తెచ్చుకోవచ్చు. ఎందుకంటే కొందరు నైపుణ్యం గల వాళ్ళ కార్మికులు కానీ, నైపుణ్యం వల్ల నిపుణులు కానీ అక్కడ దొరకకపోవచ్చు లోకల్ గా. కానీ మాకు ఒక 100 ఉద్యోగాలు వస్తాయి అంటే ఏ రకంగా ఉంటది కాదు. ఉద్యోగాలు ఒకటి కూడా రావు, కానీ మీ ప్లాంట్ వల్ల మా నష్టపోతాం, పర్యావరణం నష్టపోతాం, భూములు నష్టపోతాం అంటే ఎవరిస్తారు? ఎవరు కదా. అందుకని విన్ విన్ సొల్యూషన్ చూడాలంటే జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు. ఒక మాట చెప్తాను నేను, మన హైదరాబాద్ చుట్టుపక్కల మనకు ఏదైతే పర్యావరణవేత్తలతో కానీ మనకు గ్రీన్ పీస్ అనే సంస్థ ఉంది, వాళ్ళతో కలిసి పనిచేసినాము. దాంట్లో హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకుంటే మన నక్కవా కానీ హైదరాబాద్ పక్కనే ఉంటుంది. దానిలో కాలుష్యం ఎంతవరకు పోయిందంటే ఆసియాలో అతి పెద్ద పారిశ్రామిక పటాన్చెరు ఆ ప్రాంతం అంతా కూడా. ఇవాళ పశువులు అందులో కాలు పెడితే పశువుల చర్మం ఊడిపోతుంది. మనుషులు కాలు పెట్టిన తర్వాత వాసం పిలుస్తే చాలు అనారోగ్యం పాల్గొంటున్నారు. దాని కారణం ఏంటి? అతి పెద్ద మెడికల్ హబ్ గా అంటే ఔషధ ఉత్పత్తి కేంద్రంగా హైదరాబాద్ తయారైంది. అన్ని రకాలుగా వాళ్ళ ప్రపంచానికి ఉత్పత్తి చేస్తున్న ఔషధాలలో ఎక్కువ భాగం అంటే భారతదేశం నుంచి పోయేదానిలో మనం ఎక్కువ భాగం మనం చేస్తున్నాం. మొన్న మన పారాసిటమాల్ గోళీ నుంచి మొదలు పెడితే చాలా మనం చేస్తున్నాం. కానీ దాని వల్ల కాలుష్యాన్ని అదే నదిలో వాగులో విడిచిపెడుతున్నాం కదా. అందుకని చూడండి, ఇప్పుడు చాలా వరకు ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కనుక వాళ్ళు ఏం చేస్తారు, దాని బదులు పక్కన ఉన్న వాగులో నదిలోకి విడుస్తుంటారు. దానివల్ల ఎంత ప్రమాదమో వాళ్ళకి తెలుసు, కానీ ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ ఖర్చు ఎక్కువైంది కనుక చేస్తలేదు. కనుక ఏం చేయాలి? పరిశ్రమల విభాగం ఏదైతే ఉందో దీన్ని సరైన విధంగా ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకుంటే ఇవ్వాలి. మేమైతే నక్కవాగా పరిశ్రమ ప్రాంతాల్లో అయితే మీకు చెరువులు కుంటలు కూడా ఆకుపచ్చ రంగు నీళ్లు మారిపోయినాయి. దాని కారణం ఏంటి? వాళ్ళు మెడికల్ వేస్టేజ్ అంతా వర్షాలు పడితే కదా విడుస్తారు. మేము చాలా వరకు అందులో ఏమంటారు రాళ్ళు రప్పలు కొట్టేసి, అంటే వర్షాకాలంలో అక్రమంగా విడిచే దాన్ని నివారిస్తే లోకల్ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కుమ్ముక్కుపోయి కూడా కొందరు ఏం చేశారంటే ఈసారి మేము విడిచిపెడతాం, నష్టం లేదని డబ్బులు మారుతున్నాయి. రియల్ ఎస్టేట్ లో వాళ్ళు చూస్తున్నాం కానీ చాలా పెద్ద ఎత్తున మారుతున్నాయి. ఇప్పుడు ఇక్కడికి వస్తే నేను ఇక్కడైతే ప్రజలకు అవగాహన కల్పిస్తే ప్లాంట్ మంచిదే. ప్లాంట్ వల్ల వచ్చే దుష్పరిణామాలు కూడా పర్యావరణవేత్తలు వివరిస్తున్నారు. దాన్ని అధిగమించి మనం ఏం చేయగలుగుతున్నాం? అసలు పరిశ్రమ వద్దు అని మొండికేసుకుంటే కరెక్ట్ కాదు. ఓకే సార్, మీరు లైన్ లో ఉన్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కలిసినందుకు. సార్ కోటిరెడ్డి గారు, యాజ్ జర్నలిస్ట్ గా మీకు ఒక క్వశ్చన్. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివి. ఏ రాష్ట్రం బాగుపడాలన్నా, అసలు దేశం ముందుకెళ్ళాలన్నా కూడా సంక్షేమం కింద ఆరోగ్యం వస్తుంది, మనం తినే ఆహారం శుద్ధిగా ఉండాలి, మనం పీల్చే గాలి చక్కగా ఉండాలి. వీటన్నిటికీ ప్రతిబంధకంగా అభివృద్ధి అనేది ఉంటుంది పరిశ్రమల రూపంగా. ఇప్పుడు ఈ రెండింటిని ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు చూడండి, ఇథనాల్ ఫ్యాక్టరీ బహుశా రామన్ గారు అన్నట్టు, సముద్రుల గారు అన్నట్టు ప్రజలకు అవగాహన కల్పించకపోవడం అనేటువంటి పెద్ద పాయింట్ వలన ఈరోజు రైతులు ఏమంటున్నారు, పంట పొలాలు విషంగా మారిపోతాయి, మాకు ఈ ఫ్యాక్టరీలు వద్దు అంటున్నారు. మనం దీన్ని ఎలా చూడాలి? అసలు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు పారిశ్రామికీకరణ అనేది ఈ రోజు ఉన్నటువంటి అవసరం ఖచ్చితంగా రాష్ట్ర ప్రగతికి, ఉపాధి కల్పనకు, వీటన్నింటికీ కూడా. తర్వాత ఇథనాల్ అనేది మామూలుగా అంటే
జనరల్ గా తీసుకొచ్చేదాన్ని చెరకు నుంచి వచ్చేటువంటి ఈ ఉత్పత్తుల నుంచే మొలాసిస్ నుంచి కాకుండా మొలాసిస్ ధాన్యం ఆధారిత అదే కాకుండా ఇప్పుడు గ్రెయిన్స్ నుంచి కూడా తయారు చేస్తాం అనేటువంటిది చెప్తూ వస్తున్నారు. ఇవన్నీ కూడా ఓకే. అంటే దీనివల్ల రెండు రకాల ప్రయోజనం పరంగా చూసుకున్నట్లయితే రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఉత్పాదకత పెరగడం ఒకటైతే ఆ ప్రాంతంలో పండేటువంటి పంటలకు ఎక్కువగా గిట్టుబాటు ధరలు రావడం కానీ లేదా సేకరణకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక రకమైనటువంటి. కానీ ప్రాబ్లం ఏంటి, ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది పెట్టడం వలన మొట్టమొదటిగా అక్కడ ఆ ప్రాంతం మొత్తం కూడా ఖచ్చితంగా గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా పొల్యూట్ అవుతుంది. ఇందులో ఏం సందేహించాల్సింది. ఎందుకు అంటే ఇప్పుడు పెడుతున్నటువంటి ఏ పరిశ్రమైనా తీసుకోండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా అందులోంచి వచ్చేటువంటి ఆ వాటర్ కానీ ఆ వేస్టేజ్ని కానీ శుద్ధి చేసి బయటకు వదులుతున్నటువంటి పరిస్థితులు లేవు. దీనిని కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థలు మన దగ్గర అంటే వ్యవస్థలు ఉన్నాయి. అవి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి తీరు కొంత ఆందోళనకరమైనటువంటిది. రెండు అంటే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అతి పెద్ద దారుణమైనటువంటి విషయం ఏంటి అంటే మొట్టమొదట ప్రజల్లో ఒక రకమైనటువంటి దానికి సంబంధించినటువంటి చైతన్యం కలిగించడంలో విఫలమవుతోంది. చాలా క్లియర్ గా ఇది ఎందుకంటే మనం హెచ్సియూలో కానీ ఆ తర్వాత ఇంతకు ముందు జరిగినటువంటి ఎక్కడైనా భూసేకరణ కానీ ఇంకొకటి కానీ జరిగే సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మమేకమై అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యలను కానీ దానివల్ల వచ్చేటువంటి గ్రోత్ గురించి కానీ ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం అనేది ప్రభుత్వం ఎందుకో మరి అంత చిత్తశుద్ధితో చేయడం లేదా రకరకాల కారణాలు వాళ్ళకి ఏమున్న కారణాలు ఉన్నాయో అయితే తెలియదు. కానీ ప్రజల్లో అయితే ఒక రకమైనటువంటి అపోహలు ఎప్పుడైతే ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నం చేయకుండా వస్తుంది. దీనివల్ల ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఆ ప్రాంతంలో గ్రౌండ్ వాటరు అలాగే వాయు కాలుష్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఇతర సమస్యలు అంటే ప్రజల ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. అలా అని చెప్పి దీన్ని దూరంగా తీసుకెళ్లిపోయి ఎక్కడో అటవీ ప్రాంతాల్లో పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ పరిశ్రమకు అత్యంత కీలకమైనది వాటర్. ఈ నీటి వనరులు ఎక్కడైతే లభ్యమవుతూ ఉన్నాయో నీటి వనరులు లభ్యమయ్యే చోట మాత్రమే వాళ్ళు ఏర్పాటు చేయాలి. అందుకని దీని ద్వారా వచ్చేటువంటిది మనం చూసుకోండి, ఎక్కువగా వచ్చేటువంటి వాటిలో పారిశ్రామికీకరణకు సంబంధించిన వాటిల్లో పర్టిక్యులర్గా తీసుకున్నట్లయితే ఏదైతే అణు విద్యుత్కు సంబంధించినటువంటి పరిశ్రమలు వచ్చే దగ్గర ఇట్లాంటి ఇథనాల్ లాంటి ఫ్యాక్టరీలు వచ్చే దగ్గర అలాగే థర్మల్ పవర్ స్టేషన్స్ ఇట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేసే దగ్గర వీటి దగ్గర ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వీటి కారణంగా వచ్చేటువంటి సమస్యలు చాలా దీర్ఘకాలం ఉంటాయి, ప్రజల ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపించుతూ ఉంటాయి. థర్మల్ పవర్ స్టేషన్స్ ఎక్కడైనా ఉంటే చూడండి, దాని నుంచి వచ్చేటువంటి వ్యర్థాల కారణంగా అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ కానీ ఇతర ఇవన్నీ కూడా పొల్యూట్ అయి ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పశువులు మనుషులు అందరూ కూడా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులను కూడా ఫేస్ చేస్తున్నటువంటి సందర్భాలు చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. సో వీటిపైన ఒక అవగాహన కల్పించడం లేదా కొంత దూరంగా ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా పరిశీలించడం ఇవన్నీ జరగకపోవడం వల్ల ఇది బ్యాలెన్స్ అవడం లేదు. ప్రజల అవగాహన ధోరణి ఇది. రెండవది, ఎక్కడైనా సరే పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నాం అనగానే ఇమీడియట్ గా రైతులు అందరూ ముందుకు వస్తున్నారు అని చెప్తున్నారు కదా. ఇందులో ఒక 50%, 60% రైతులు వస్తుండవచ్చు. కానీ మిగిలినటువంటి 40-50% అంతా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు వీళ్ళను మొబలైజ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న మరుక్షణం దానికి వ్యతిరేకంగా వీళ్ళకి ఒక టాపిక్ దొరుకుతుంది, దాన్ని ఆ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి వెంటనే యాక్టివ్ అయిపోతుంది. అక్కడ రైతుల్ని మీరు తీసుకున్నట్లయితే ఇథనాల్ వ్యతిరేక కమిటీ అని ఒకటి అక్కడికక్కడ ఫామ్ అంటే ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఒక కమిటీ ఫామ్ చేస్తారు. కానీ దీని వెనకుండేటువంటి అన్ని కూడా రాజకీయ శక్తులే ఉంటాయి. జనరల్లీ జరుగుతున్నటువంటిది అది కాంగ్రెసా బీఆర్ఎస్ఆ ఇంకొకటి అనేది తీసి పక్కన పెట్టేట్లయితే ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటిది కూడా దీనికి సంబంధించినటువంటిది రైతులు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తున్నారు. ఈ కేసులన్నీ కూడా అంటే తీవ్రమైనటువంటి కేసులు కూడా పెడుతున్నారు. అంటే హత్యాయత్నం లాంటి 302 సెక్షన్లు కూడా పెట్టేటువంటి పరిస్థితులు వచ్చినాయంటే మనం ఆలోచించాలి అక్కడ ఉన్నటువంటిది. అయితే ఇందులో రైతులని అంటే వాళ్ళలో చైతన్యం కలిగించకపోవడం, పరిశ్రమల్లో వచ్చేటువంటి ఉపయోగాలు అక్కడ ఉన్నటువంటి ఆ బెనిఫిట్స్ చెప్పకపోవడం, అలాగే దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఎవరు ప్రోత్సహిస్తున్నారు అనేది గమనించకపోవడం, ఎన్నిటి కారణంతో ఇలాంటి సమస్యలు పదే పునరావృతం అవుతూ వస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఏంటంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి తగ్గంత ప్రణాళికాబద్ధమైనటువంటి ఇది చేయడం లేదు ఏమో అనేటువంటి అభిప్రాయం అయితే నాకు. ఓకే సార్, కార్తిక్ గారు సార్ మీరు చెప్పండి సార్. అసలు మొదట ఈ ఫ్యాక్టరీ వద్దని అనుకున్నారు, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది కాబట్టి ఎందుకులే అనుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు గారి చేత అప్పట్లోన చెప్పించారు కూడా, లేదు మేము ఫ్యాక్టరీ పెట్టబోవట్లేదు అని. 3 నెలల తర్వాత మళ్ళీ ఏదో మార్పు వచ్చేసి ఫైల్ కదలిక వచ్చేసి 30 మంది బౌన్సర్లను పెట్టుకొని కార్యక్రమాలు స్టార్ట్ చేసేంత నిర్బంధ ప్రగతి మనకు అవసరమా? ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది? ప్రజల నుంచి వ్యతిరేకత రాదా? ఇప్పటికే చాలా వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు కదా, మళ్ళీ ఇదొకటి ఎందుకు అని మీరేమంటారు చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత అన్నారు కదండి, వ్యతిరేకించిన ప్రతి ప్రజలు కూడా మళ్ళీ దాని తాలూకు వివరాలన్నీ అర్థమైన తర్వాత
మళ్ళీ వచ్చి ఏ మీడియా ముందు అయితే వ్యతిరేకించినారో ఆ మీడియా దగ్గరికి వచ్చి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మాకు అర్థం కాలేదు, చాలా బాగుంది, ఇట్స్ గుడ్, వీ హ్యావ్ టు సపోర్ట్ దిస్ అని అదే ప్రజలు మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా మనం గుర్తించాలి. అయితే ఏ హైడ్రాను వద్దన్నారో ఆ హైడ్రాకే ఈరోజు పాలాభిషేకం చేస్తున్నారు. ఏ కమిషనర్ వద్దన్నారో సార్ ఒకరోజు వీలైతే కుదిరితే ఒకవేళ అవకాశం ఉంటే మీ ఛానల్ని నేను తీసుకెళ్తాను, నాతో రండి సార్. నేను ప్రతి చెరువు దగ్గర అదే అంటున్నా, ప్రతి చెరువు దగ్గర ఏ చెరువుల దగ్గర అయితే ఇక్కడ అయ్యో కూలగొట్టేసిరు అన్నారో కూలగొట్టి మంచి చేశారు. రేవంత్ రెడ్డి గారి ఆలోచన మాకు అర్థం కాలేదు, బట్ ఇట్స్ గుడ్ అని ఎవరైతే మేధావులు చదువుకున్న వాళ్ళు, మేము సాఫ్ట్వేరు అది ఇది అన్నోళ్ళు అందరూ కూడా చాలా స్మూత్గా వచ్చి ధర్నా చేసిన వాళ్ళు ఈరోజు చాలా స్మూత్గా ఈరోజు మళ్ళీ అప్రిషియేట్ చేస్తున్న సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. మీరు ఒకవేళ అవకాశం ఉంటే నా వెంబడి రావచ్చు. అయితే ఈరోజు పాలమూరు ప్రాంతాన్ని అంటే ఉమ్మడి పాలమూరు ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలే అనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు. ఈ సందర్భాన్ని మనం తీసుకోవచ్చు. ఎందుకు అంటే నేను అన్నమాట కాదు సార్, ఇది సాక్షాత్తు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గారే అన్నారు, డబ్బులు ఇచ్చి తిట్టిపిస్తున్నారు అని. నేను అంటలేని ఈ మాటని, వారే అన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ సాక్షాత్తు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గారినే డబ్బులు ఇచ్చి తిట్టిపించినప్పుడు మీరు మొబిలైజ్ చేసి డబ్బులు ఇచ్చి ఈరోజు అధికార పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు తిట్టిపిస్తలేరు, వారిపైకి ప్రజల్ని ఉసిగొల్పుతలేరు అని మేము ఎందుకు అనుకోకూడదు అన్న ప్రశ్నకు మీ ద్వారా ఆ ప్రశ్నను మీ ద్వారా సంధిస్తున్నా. వారు చెప్తారా, మరి వారి గురువు గారు చెప్తారా, ఎవరు చెప్తారో చెప్పండి సార్. అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వారికి దొరికిన ప్రతి సందర్భాన్ని కూడా దాన్ని రాజకీయంగా మలుస్తున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా నేనేం చెప్పలేదు, ఇద్దరు అనలిస్టులు అదే విషయాన్ని చెప్పారు. అయితే దానికి వీళ్ళు చెప్పినటువంటి తప్పేం చెప్పినారు, అక్కడ ప్రజలకు పూర్తి విషయాల్ని సరిగ్గా చెప్పలేదు అని అన్నారు. లఘుచర్లలో అక్కడి కలెక్టర్ గారి పైన జరిగిన దాడి ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏమన్నా వారు అక్కడ ఉన్నటువంటి భూములను మేము తీసేసుకుంటున్నామని అనౌన్స్ చేయడానికి వెళ్ళారు ఆ రోజు కలెక్టర్ గారు. ప్రజాభిప్రాయానికి వెళ్తేనే ఇక్కడ కూడా కేవలం అదే అంటున్నా, ప్రజాభిప్రాయానికి వెళ్తేనే కదా మీరు ఆ కలెక్టర్ పైన దాడి చేసింది. సో ఎక్కడైనా సరే గ్రామ సభలు పెట్టినాం, మేము ధైర్యంగా గ్రామ సభలు పెట్టినాం. పెడితే ఏమైంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము ప్రజలం అని చెప్పి కండువాలు తీసి పక్కన పెట్టి మేము ప్రజలము అని చెప్పి ప్రజల ముసుకేసుకొని వచ్చి ఆ రోజు గ్రామ సభల్లో గొడవలు చేసే ప్రయత్నం చేసినప్పుడు వెంటనే తీరుకోలేకపోయినారు. కానీ ఒక 5-10 నిమిషాలు, ఒక గంట సేపటి తర్వాత గ్రామ ప్రజలే చెప్పారు, సార్ వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కావాలని లొల్లి చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి కొన్ని గ్రామాల వాళ్ళు మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మీకేం సంబంధం లేదు, మేము అధికారులతో మాట్లాడుకుంటాం అన్నటువంటి గ్రామాలను కూడా మీరు కావాలంటే నేను నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, నేను ఆధారాలతో సహా ఇస్తాను. సార్ ఒకటే చెప్తున్నా సార్, పాలమూరు ప్రాంతం అభివృద్ధి చెందకూడదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుంది. అందుకు దురదృష్టం ఏంది అంటే సార్, అందుకే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టారా? ఎవరు కట్టారు? వీళ్ళు కట్టినరా సార్? వీళ్ళ హయాంలో ఎంత పూర్తయింది, గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంత పూర్తయిందో వీళ్ళు శ్వేతపత్రం విడుదల చేస్తారా? మేము చేస్తాం, మాకు ధైర్యం ఉంది, మేము ప్రజల ముందు నివేదిక పెడతాం. వీళ్ళు పెడతారేమో, ధైర్యం ఉందేమో చెప్పండి సార్. అయితే ఇదే కేసీఆర్ గారు కూర్చేసుకొని కూర్చుంటాను. పాలమూరును వలస జిల్లా ఉన్న పాలమూరును ఇక్కడికి జనాలు వలస వచ్చేలా మార్చిన ఘనత బీఆర్ఎస్ అని అన్నారు. ఎంతమంది వచ్చారో లెక్క చెప్తారా సార్? వీళ్ళను ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని తెలంగాణ సమాజం తీసి బండకేసి కొడుతున్న సమయంలో ఆదుకొని పాలమూరు నుంచి పార్లమెంటుకు పంపిస్తే పాలమూరుని మొత్తాన్ని అణిచేసినటువంటి సందర్భం సార్. పోతిరెడ్డి పాడుకున్నటువంటి ఆ యొక్క అవుట్ఫ్లోకి సంబంధించినటువంటి రంధ్రాన్ని పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా పెద్దగా చేసి నీళ్లు తీసుకొని పోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఆడ ఫామ్ హౌస్లో కూర్చున్నటువంటి వీరు పాలమూరుని అభివృద్ధి చేసినారంటే నమ్మనికే మేము పిచ్చోళ్ళం కాదు, మేము పాలమూరు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళమేం, దూరంగా ఉన్న వాళ్ళమేం కాదు, మేము కూడా పాలమూరు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళమే సార్. అన్నవాడిని అబ్బా అంటాం సార్, అంటున్నారు కదా అని చెప్పి చేస్తే డొక్క తెలిసి డోలు కడతాం. మేము తక్కువలో ఏం కాదు, మర్యాద ఇస్తాం, గౌరవిస్తాం. అన్నంత మాత్రాన
మీరు మమ్మల్ని అణచేయొద్దు. మా పాలమూరు ప్రాంతంలో, ఉమ్మడి పాలమూరు ప్రాంతాల్లో ఎక్కడ ఒక ఫ్యాక్టరీ కడతామన్నా, ఎక్కడింత అభివృద్ధి చేద్దామన్నా అనవసరంగా ప్రజల్ని రెచ్చగొట్టాలి, రైతుల్ని రెచ్చగొట్టాలి, మీ భూములు తీసేసుకుంటారని చెప్పాలి. సరే, ఈరోజు బెంగళూరు పైన హైవే రోడ్ ఉంది కదా, ఆ హైవే రోడ్డు రైతులు జాగాలు భూములు ఇవ్వకుండానే ఆ హైవే రోడ్డు జరిగిందా? ఈరోజు వీళ్ళు అంటున్నారు కదా, మేము లైట్లు వేసినాం, మేము అది చేసినాం, మేము ఇది చేసినాం అంటారు కదా. ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు రైతులు భూములు ఇవ్వకుండానే వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందా? ఎక్కడ? ఈ రోజు ఉన్నటువంటి మేము ఐటీని అంత చేసినాం, మేము ఐటీని ఇంత చేసినాం అని వీళ్ళు ఉద్దర గప్పాలు కొడతారు కదా. ఆ రైతులు భూములు ఇవ్వకుండానే బిల్డింగ్లు వచ్చినాయి. ఇక్కడ ఈరోజు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది డ్రోన్లు లేపి ఆడ ఈ డల్లా సెంటర్ అని ఒక ప్రాంతం ఉంటుంది మన హైటెక్ సిటీ దగ్గర, దాన్ని తీసుకు ఇదంతా కేటీఆర్ఏ చేసిండు అని అంటారు కదా. అదంతా రైతులు ఒకప్పుడు భూములు కావా? అవి రైతులు భూములు ఇవ్వకుండానే ఈ అభివృద్ధి జరిగిందా? కాబట్టి రైతులకు విత్తనాలు కావాలి, రైతులకు ఎరువులు కావాలి, రైతులకు సరసమైన ధరలు రావాలి. ఇవన్నీ దీనికి సంబంధించి ఏవైనా 4 రైతులకు ఉద్యోగాలు కావాలి, ఏవైనా ఇవన్నీ సంబంధించి ఏవైనా రైతులకు ఇంత చేద్దాం, మంచి చేద్దాము అంటే ఇమ్మీడియట్గా వచ్చి అడ్డుకోవాలి. దీనికోసము అక్కడికక్కడ కమిటీలు వేయాలి. అక్కడికక్కడ రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ పింక్ కలర్ కండువాలు తీసి పక్కన పెట్టి నార్మల్ టీషర్ట్లు వేసుకొని వచ్చి మేము కూడా ప్రజల్లో భాగం అని చెప్పి పోలీసుల పైనకి రాళ్ళేయాలి. సరే, ఇదేంటంటే ఒక పగడ్బందీగా రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు అని కంకణం కట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ధర్నా చేస్తున్న రైతులు వీళ్ళు ఉసిగొల్పినప్పుడు కొంత ఆవేశంగా ఎవరు నిర్ణయాలు తీసుకున్నారేమో, కానీ 2 రోజులు ఆగండి, కేవలం 2 రోజులు కాకపోతే 2 వారాలు ఆగండి. ఇదే చర్చల మీరే కూర్చోండి, అక్కడ రైతులు స్వాగతిస్తారు, అక్కడ ఆ ఫ్యాక్టరీ వస్తుందన్న విషయాన్ని మనం చూస్తాం. సార్, వితౌట్ పొల్యూషన్ వీ కెనాట్ గో ఫర్ డెవలప్మెంట్. ఎస్, డెఫినెట్గా జరుగుతుంది. అయితే మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ మనం చేయాల్సిన డిమాండ్ కానీ ఏంటి అంటే, ఇక్కడ మీరు చేస్తున్న దానికి కాంపన్సేషన్గా ఎక్కడ మీరు గ్రీనరీని కాకపోతే గ్రీనరీ కాంపన్సేషన్ ఎట్లా ఇస్తారని డిమాండ్ చేయాలి. కానీ మీరు అసలే చేయకూడదు అంటే ఏం చేయాలి? మనం ఏం చేయమంటారు చెప్పండి. సో ఎక్కడో దగ్గర పని అన్నది జరగాలి, జరుగుతుంది. ఓకే, సముద్రాల గారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే అక్కడ రైతులు కాదు, రైతు ముసుగులోన బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి చేస్తున్నారు అని. నిజంగా ఈరోజు కవరేజ్ చూస్తే ఒక మీడియాలోన దాదాపు 2 పేజీలు ఇచ్చేసారు, మొత్తం హడావిడి. వేరే పేపర్లోనూ మీడియాలోనూ ఏదో ఒక సింగిల్ కాలము, ఒక డబుల్ కాలము వచ్చిందంటే మనము అన్ని రోజులు అంటే అన్నెసరీ ప్రాధాన్యం ఇస్తున్నారు, రెచ్చగొడుతున్నారు అంటున్నారు వాళ్ళు. ఇక్కడ 16-18 నెలల నుంచి మనం దాదాపు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయ్యింది అని క్లియర్గా అర్థమైంది విషయం. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి విషయంలో మా పైన బురద చల్లడం కన్నా మీ లోపాలని, మీ అడ్మినిస్ట్రేషన్ లోపాన్ని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా. లఘుచర్లలో కూడా ఆనాడు క్లియర్గా చెప్పడం జరిగింది, రైతులు మా దగ్గరికి వచ్చారు, రైతులు మా దగ్గరకు వచ్చి వాళ్ళ ఘోష వెల్లబెట్టుకున్నారు అని చెప్పడం జరిగింది. అప్పుడే కేటీఆర్ గారు స్పందించడం జరిగింది. అండ్ ఇంకోటి హెచ్సియులో కూడా మీరు వెళ్ళి అర్ధరాత్రి బుల్డోజర్లతో కూడా మీరు 400 ఎకరాలు ఎలాగైనా తీసేసుకోవాలనే ఉద్దేశంలో మీరు పర్యావరణాన్ని లెక్క చేయకుండా మీరు చేస్తే అక్కడ సుప్రీంకోర్టు మీకు ముట్టికాయలు కొట్టింది. నెక్స్ట్ ఇంకోటి అందాల పోటీల్లో కూడా ఒక విమర్శల్ని మీరు చేకూర్చుకున్నారు. అంటే ఏ ఎవరండి కొంతమంది ఉన్నారు అసలు అది అందాల పోటీలు నిర్వహించింది ఎవరండి? అక్కడంతా కాంగ్రెస్ నాయకులే ఉన్నారు. అది కూడా క్లియర్ గా వచ్చినాయి పేర్లతో సహా. ఇంకా మా వాళ్ళు ఎక్కడున్నారండి? అంటే ఇప్పుడు మీరు గమనించండి, లఘుచెర్లలో జరిగిన విషయం అనుకోండి, హెచ్సియులో అనుకోండి, అందాల పోటీల్లో అనుకోండి, వీళ్ళు విమర్శిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అనుకోండి, ఎందులోనైనా సరే అండి వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ లోపం అనేది క్లియర్ గా కనిపించింది. ఇంకొకటి, అక్కడ రైతులని 12 మందిని ఇప్పటికే జైల్లో వేయడం జరిగింది, 45 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, వాళ్ళందరిపైన కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ మేము చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు ఏదైతే ఈ పరిశ్రమని ప్రారంభించాలి, ఆ కార్యక్రమం జరగాలి అని చూస్తున్నప్పటికీ అక్కడ ఉన్న ప్రజలని, రైతులని కలుపుకొని అక్కడ మంచి చెడులు చర్చించుకొని మీరు ముందుకెళ్ళాలి అని మేము చెప్తున్నాం. కానీ అక్కడ ఏం జరుగుతుంది? రైతులు ఒక అనుమానంలో ఉన్నారు. ఏమని? అక్కడ భూగర్భ జలాలు కలుషితం అవుతాయి, 2 కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు దాదాపు 10 నుంచి 12 గ్రామాల ప్రజలకి ఈ ఇబ్బందులు వస్తాయని, మళ్ళీ భూములు కోల్పోవడం జరుగుతుందని, చెరువులన్నీ కలుషితం అవుతాయని, అంటే ఇలాంటి
వాళ్ళ రైతుల ఆవేదన ఇవి ముఖ్యంగా. మరి ఇవన్నీ వాళ్ళని కూర్చోబెట్టి చర్చించి అసలు మంచి చెడులు చెప్పాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. సముద్రాల గారు, నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా. ఓకే, ఇదంతా ఇబ్బంది జరుగుతుంది అనేది మీరు అంటున్నారు, చాలా అద్భుతం. మీ ఏలుబడిలో 10 ఏళ్ల కాలంలో పటాన్ చెరు ప్రాంతంలోన ఇలాంటి ఇబ్బందులు ఏమీ తలెత్తలేదా? అప్పుడు మీ ప్రభుత్వ పరంగా మీరు ఎలాంటి నివారణ చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు ఇప్పుడు కార్తీక్ అన్న గారు చెప్పినట్టు ఎక్కడ ఏ డెవలప్మెంట్ చేయాలన్నా ఎక్కడో ఒక చోట కొంచెం నష్టం అనేది జరుగుతుంది. అదే మేము చెప్పేది ఏంటంటే కలుపుకుపోవాలి, వాళ్ళకి నష్టపరిహారం ఏంటనేది క్లారిటీ ఇవ్వాలి, దానికి వాళ్ళకి ఏం కావాలో అవి చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి అని మేము చెప్పడమే జరుగుతుంది. ఇంకొకటి అన్నగారు ఏమంటే ఇంతాక అంటూ పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడారు. మీరు చూడండి, రీసెంట్లీగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించడం జరిగింది. దాన్ని సందర్శించడం జరిగింది. దాదాపు వాళ్ళే ఇదంతా 90% పూర్తయినట్టుగానే మాకు అనిపిస్తుంది అని చెప్పని వాళ్ళే అనడం జరిగింది. అది పేపర్లో కూడా వచ్చింది. మరి ఇంకా అందులో మీరు చేసింది ఏమిటి అని కార్తీక్ అన్న గారు అనడం ఏందో నాకు అర్థం కాలే. ఐటీ విషయం కూడా దేశంలో ఒకప్పుడు మన రాష్ట్ర ఐటీ ఆర్థిక పరిస్థితి అంటే ఏ విధంగా ఆర్థికంగా మనకి రాష్ట్రానికి అందుబాటులోకి వచ్చింది, ఎప్పుడైతే కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ రంగాన్ని ఏ విధంగా విస్తరించారు, అది క్లారిటీగా లెక్కలతో సహా ఉన్నాక మరి మేము ఏం చేయలేదు అనడం అనేది అది విడ్డూరంగా అనిపిస్తుంది. ఓకే ఓకే సార్ రామోహన్ రావు గారు సార్, ఇప్పుడు ఇక్కడ వీళ్ళ చర్చ మీరు చూశారు కదా. నిరసన వ్యక్తం చేసిన వాళ్ళు రైతుల ముసుగులోని బీఆర్ఎస్ కార్యకర్తలు అంటారు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో రైతులు ధర్నా చేసినప్పుడు కూడా అధికార పక్షం వాళ్ళు వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని అన్నారు. అంటే ప్రతి సందర్భంలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో ఇలాంటి కామెంట్లు రావడం అనేది ఎలా చూడాలి? నిజంగా అలా జరుగుతుందా? అలా జరిగే అవకాశాలు ఉంటాయంటారా? పార్టీల అవకాశవాద ధోరణి, ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వనీతి ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఒక మాట చెప్తాను, 2 జాతీయ పార్టీలు తీసుకున్నాను. ఆధార్ కార్డు తెస్తా అని కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ వద్దని, కానీ వాళ్ళ ఆధార్ కార్డు కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు గోపిత పేరు మీద వద్దని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. జిఎస్టీ తెస్తామని కాంగ్రెస్ అన్నప్పుడు బీజేపీ వద్దని తెచ్చింది బీజేపీ. దేశం అట్లానే ఏ ప్రాజెక్ట్ అయితే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట. ప్రాజెక్ట్ అంటే అది పరిశ్రమలు కావచ్చు, నీటి ప్రాజెక్టులు కావచ్చు, ఏవైనా కావచ్చు, వీళ్ళు మాట్లాడుతున్నారు. ఉదాహరణ మల్లన్న సాగర్, ఇంతకుముందు మన కార్తీక్ ఉదాహరణ తెచ్చింది మల్లన్న సాగర్. అన్ని పార్టీలు పోయి మల్లన్న సాగర్ వద్దు పొమ్మన్నారు కదా. ఇవాళ కట్టిండ్రు 50 టీఎంసీలు అంటే ఏదో 20-30 టీఎంసీ నింపుతున్నారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అభివృద్ధి నిరంతర ప్రక్రియ. అధికారం ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇవాళ స్వయంగా చెప్తే ఇవాళ కరెంట్ అఫేర్ జరుగుతుంది. నేను దానివల్లనే వేరే టీవీ నుంచి మీద వచ్చాను. ఇలా మన గంధమాల రిజర్వాయర్ మా ఊరికి 20 కిలోమీటర్ 30 కిలోమీటర్లు ఉంటుంది. గంధమాల రిజర్వాయర్ వద్దు అని గతంలో కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేశారు. ఇవాళ అదే మన సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని శంకుస్థాపన విషయం. అంటే అభివృద్ధి ప్రక్రియ నిరంతరమైన ప్రక్రియను వీళ్ళు అధికారంలో ఉంటే ఒక మాట, అధికారం లేకపోతే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చెప్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అంటున్నారు. మానవీయ దృక్పథంతో, మానవీయ కోణంతో భూమి సేకరణ చేస్తే విన్ విన్ సొల్యూషన్ అవుతుంది. మాది గారు నేను 2 ఉదాహరణలు చెప్తాను, సక్సెస్ స్టోరీ చెప్తాను. హైదరాబాద్ లో మెట్రో మన డిపో కోసం ఉప్పల్ మన భగాయత్ భూమి అంటారు, దాన్ని మనకు పుట్టినది సేకరించారు. అక్కడ ఎంత మంచి మనకు ఉదాహరణ అంటే అక్కడ 1 ఎకరం తీసుకుంటే 1000 గజాలు ఫ్రీగా ఇచ్చేసేవాళ్ళు. అంటే అన్ని అభివృద్ధి చేసి 150 ఫీట్ల రోడ్డు, మెయిన్ రోడ్డు, తర్వాత 100, తర్వాత 80, తర్వాత 60, లాస్ట్ రెసిడెన్షియల్ 40 ఫీట్ల రోడ్డు తీసి వాళ్ళకు ఎకరానికి 1000 గజాలు భూమి ఇచ్చిండ్రు. బ్రహ్మాండానికి సక్సెస్ అయింది. అక్కడ నిరసన వ్యక్తం చేయలే కదా. అంటే ప్రజలను భాగస్వామ్యం చేసి వాళ్ళకు చెప్పి చేస్తే బాగుంటుంది. రెండోది ఇంకోటి చెప్తారు, జిందాల్ పరిశ్రమ విజయనగరం జిల్లా. దానికి నేను స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నామని వెళ్ళామని. జిందాల్లో కూడా 3 రకాల పరిష్కారాలు చూపించారు. భూమి సంతోషంగా రైతు ఇవ్వాలంటే రైతుకు మార్కెట్ రేట్ కంటే కొంచెం ఎక్కువ ఇవ్వండి. మనం 2013 చట్టం ఉంటుంది, ఎక్కువ కూడా అసలు చట్టం పాటించాలంటున్నారు. 2013 చట్టం ఏం చెప్తుందంటే గ్రామాలలో అయితే 2 ఇంతలు, మన పట్టణాల్లో అయితే 2 ఇంతలు, గ్రామాల్లో అయితే 3 ఇంతలు, ఏదైతే గిరిజన ప్రాంతాలు అయితే 4 రెట్లు ఎక్కువ ఇవ్వాలి అంటున్నారు. దాన్నే వీళ్ళు మసిపూసి మారడికాయ చేసి ఏం చేస్తున్నారంటే గత బుక్ వ్యాల్యూ చూసిస్తా అంటున్నారు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మల్లన్న సాగర్లో ఏం జరిగిందంటే అక్కడ బుక్ వాల్యూ 60,000 రూపాయలు ఉంది, ఏది ఎకరానికి.
కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అంత ముందు వాళ్ళు ఎప్పుడైతే అధికారం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ ఎకరానికి 6 లక్షల రూపాయలు మార్కెట్ ధర అని నిర్ణయించుకోండి. వీళ్ళందరూ ఏం చేసినట్టు కాంగ్రెస్ వాళ్ళు పోయి మిగతా పార్టీలు వద్దు అన్నారు. నేనేమన్నానంటే 2013 మార్కెట్ రేట్ ప్రకారము ఏదైతే 2013లో ఏదైతే చట్టం వచ్చిందో దాని ప్రకారం అయితే నోటిఫికేషన్ అంటే భూసేకరణ నోటిఫికేషన్ ఇష్యూ చేసే ముందు 6 నెలల ముందు కనీసం 6 నెలల లోపలనే దానికి మార్కెట్ వాల్యూ పెంచాలంటే ఏం చేయాలి? 60,000 కాదు కదా. హరీష్ రావు ఏమన్నాడంటే 60,000 ఉంది కదా మీకు మార్కెట్ వాల్యూ ప్రకారం మనకు ఒక నిమిషం మా 60,000 రూపాయలు ఉంది కదా, 1,80,000 రూపాయలు మీకు వస్తాయి, మేమైతే 5 లక్షలు ఇస్తున్నాం 6 లక్షలు ఇస్తున్నాం అన్నారు. నేనేమన్నా ఇది మోసము. ఎట్లా మోసం అంటే 2013 యాక్ట్ ప్రకారం మీరు చెప్తున్నారో రిజిస్ట్రేషన్ ఆఫీసులో అదే వేములు ఘాటు అదే తొగిట ఆ గ్రామాల్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే మొదలు భూముల రేటు మన మార్కెట్ వాల్యూ పెంచండి. పెంచుడు అవసరం లేదు. గతంలో భూమి సేకరించినప్పుడు ఎస్సీ కార్పొరేషన్ సేకరించినప్పుడు 6 లక్షలు పెట్టారు కదా, 18 లక్షలు వస్తాయి. దాని ప్రకారం మీరు 6 లక్షలు ఇస్తూ మేము 3 రెట్లు ఇస్తున్నాం అని మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదంటున్నాడు. ఏమంటున్నా అంటే ఇక్కడ కూడా లగచర్ల కానీ ఇక్కడ కానీ 2 జరుగుతున్నాయి. భూమి సంతోషంగా వాళ్ళు ప్రజలు ఇవ్వాలంటే 2 మార్గాలు. ఒకటి ఇవాళ 2013 భూసేకరణ చట్టంలో RR యాక్ట్ అంటాం, దాన్ని చేసిన దానిలో 3 పరిష్కారాలు ఉన్నాయి. ఒకటి భూమి రేటును నేను చెప్పిన 3 ఎత్తులు ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే మొదలు రిజిస్ట్రేషన్ బుక్ వాల్యూని మార్చాలి, ఇప్పుడున్న కరెంట్ వాల్యూ మార్కెట్ వాల్యూ మార్చాలి. అప్పుడు ఏమవుతుంది? లగచర్లలో 20 లక్షల రూపాయలకు మార్కెట్ వాల్యూ ఉండేది. చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. 60 లక్షలు వస్తుంది. అవును, రైతులను మోసం చేయడానికి భూసేకరణ చేస్తారా? మీరు పరిశ్రమ మీద అడ్డగోలు ఖర్చు పెడతారు, చాలా పరిశ్రమలు రాయితీలు ఇస్తారు, కార్పొరేట్ సంస్థలకు అడ్డగోలు దోచి పెడతారు. రైతులకు వచ్చే కాలంటే మీరు భూమి దగ్గర ఎందుకు వస్తుంటున్నారు? భూమి సేకరణ చేసేటప్పుడు మీరు స్పష్టంగా మానవీయ దృక్పథం అవలంబించండి. నేను మన భగాతి భూములు చెప్పిన జిందాల్ పరిశ్రమలు కూడా కొందరికి ఉద్యోగాలు కూడా రావాలంటున్నాడు. ఇప్పుడు ఏమైందంటే అందరికి ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు, కానీ ఇచ్చేది కూడా సాధ్యం అవుతుంది అంటున్నాడు. విశాఖపట్నం మనకు మన ఉక్కు కర్మాగారం వచ్చేటప్పుడు స్పెషల్ ఆఫీసర్ గా డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఆనాడు IAS ఆఫీసర్, ఆయన స్పెషల్ ఆఫీసర్ ఉండేవాడు. వాళ్ళు ఏమన్నారంటే భూసేకరణ చేస్తాం మీ పని అయిపోయింది పొమ్మన్నాడు. కాదయ్యా వాళ్ళకి ఉద్యోగాలు కావాలంటే స్కిల్స్ లేవు కాదన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది పథకం అది. వాళ్ళు అంటే ఏమన్నారంటే మీకు ఏ స్కిల్ కావాలనో 6 నెలల డిప్లొమా కోర్సు పెడదాం, అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామంటే 5,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నది మనకు విశాఖ ఉక్కు కర్మాగారం. ఇక్కడ కూడా ఏం చేయొచ్చు అంటే లగిచర్ల కానీ ఎక్కడైనా ఫస్ట్ భూసేకరణలో బాణవేయకోవడంతో భూమి రేటును మొదలు బుక్ వాల్యూ పెంచి దానికి 3 ఇంతలు ఇవ్వండి. అందరూ సంతోషంగా మేమిస్తామంటే మేమిస్తామని ముందుకు వస్తారు. నెంబర్ 1. రెండోది ఆ పరిశ్రమ వల్ల వాళ్ళకి లాభం జరగాలి, అంటే ఉపాధి కల్పన జరగాలి. ఉపాధి కల్పన లేకపోతే ఫ్యాక్టరీ కాలిపోతున్నా, ఫ్యాక్టరీ రాకుండా చేస్తారు, ఫ్యాక్టరీ కాలిపోతున్నా ఎవరు పట్టించుకోరు. తెలంగాణ ఉద్యమంలో మీకు పటంచెరు ఆ ప్రాంతంలో ఒక మన ఫ్యాక్టరీ కాలిపోతుంటే ఎవరు స్థానికులు రాలేదు అని ఒక చర్చ జరుగుతుంది. నేను చర్చలో పోయినా, ఎందుకు రాలేదు రామ్మోహన్ రావు గారు అంటే నేను చెప్పిన ఆ పరిశ్రమ వచ్చిన తర్వాత అంతా 4 లోకల్ని పెట్టుకుని వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళ భూములు పోయినాయి, లోకల్లోనికి ఒక ఉద్యోగం రాలే. వాళ్ళు కాలిపోతే చూస్తూ ఊరుకుంటారా? మీద నీళ్ళు పోస్తారా? పోయారు కదా. ఇంకా అటు మంట అటు పెడతారు వీళ్ళు అంటున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే మీరు లగిచర్య కానీ ఇతరత్ర ప్రాంతాల్లో కూడా మీరు స్థానికులకు ఉద్యోగాలు కలుపుతామని ఒక హామీ ఇవ్వండి. ఇంటికో ఉద్యోగం అని నేను అంటలేదు, కేసీఆర్ గారి హామీ లాగా. కనీసం స్కిల్ లేబర్ని చేయండి. స్కిల్ లేకపోతే పెంచుకుందాం. వ్యవసాయం కూడా స్కిల్లే, కనుక వ్యవసాయదారు ఎట్లా స్కిల్ లేబర్ అవుతారో ఇక్కడ కూడా వాళ్ళ పరిశ్రమకు అవసరమైన స్థానికంగా ఉన్న యువతను తీసుకుంటా అంటే వాళ్ళు ముందుకు వస్తారు. ఒకటేమో భూమికి సరైన ధర కట్టియాలి, రెండో స్థానిక వాళ్ళకి ఇవ్వాలి, మూడోది అది ఇంతకుముందు కోటిరెడ్డి గారు చెప్పారు కదా, అది ముఖ్యమైనది. ఎప్పుడైతే పర్యావరణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, అది ఎందుకు పనిచేస్తలేదు? లంచాలు తీసుకుంటుంది, వీళ్ళ దగ్గర అడ్డగోలు పరిశ్రమలు అడ్డగోలు వాళ్ళు అక్రమాలు చేసుకుంటూ చూస్తూ కళ్ళప్పగించుకు చూస్తూ కూర్చున్నది. ఏం చేయాలి? మూడోది మీరు నేను అన్నది పటంచెరువులు ఏం జరిగింది చెప్పినా కనుక ఇక్కడ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎక్కడైనా సరే వాళ్ళు ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టేదాకా ఇవ్వము, మేము ఆ గ్యారంటీ ఇస్తున్నామని పొమ్మండి. అప్పుడు గ్రామ సభల ద్వారా ప్రజలకు ఈ 3 అవగాహన: భూమి సేకరణ ధర పెంచడం, రెండోదేమో ఆ పరిశ్రమ మీకు ఉద్యోగాలు చెప్పడం, మూడోదేమో ఈ ప్లాంట్ రావడం వల్ల మీకు నష్టం జరగదు, అది ఏదైతే పర్యావరణం నష్టం జరగదని చెప్పడం. అది చేసినా సాధ్యం అవుతుంది. వద్దంట. ఉదాహరణకు మనకు నాగార్జున సాగర్ యూరేనియం ప్లాంట్ ఇవాళ కాదు 35 ఏళ్ల కింద ఉద్యోగం చేసినాం. అక్కడ యూరేనియం ప్లాంట్ విద్యుత్ వస్తుందంటే వద్దాను. ఎందుకు వద్దన్నాము? గతంలో చెర్నోబిల్ మన రష్యాలో జరిగిన ఉపద్రవం చూసినాం. మనకు కూడా అటువంటి విషయం వద్దన్నా. కొన్ని వద్దనేటి ఉంటే కాదట్లేదు, కానీ ఇటువంటి ఇథనాల్ వాళ్ళ ప్రతి పెట్రోల్లో కలుపుతున్నారు కదా. అసలు మెల్లమెల్లగా ఈ ఇంధనాన్ని మనం సాంప్రదాయేతర ఇంధనం మారాలి. సూర్యరశ్మి, గాలి, అట్లాగే కొత్తగా మనకు విద్యుత్, పవన విద్యుత్, సూర్యరశ్మి విద్యుత్ ఇవి చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇథనాల్ అవసరం లేదు, మనకు ఈ పెట్రోల్ డీజిల్ అవసరం లేదు కదా, సాంప్రదాయ ఇంధనాలు అవసరం లేదు కదా. ఈ వైపు పోవాలి.
ఒక రంగం ఎలక్ట్రిక్ వెహికల్స్ పెంచే ప్రయత్నం చేయాలి. అవును. అదే కదా మొన్న ఈ కార్ రేస్ దేనికోసం, అవును. ఈ కార్ రేస్ ను వీళ్ళు విమర్శిస్తారు, వాళ్ళు అందాల పోటీలు విమర్శిస్తారు. ఇద్దరు చేస్తున్న పని అదే. కనుక ఈ పార్టీల ద్వంద్వ ప్రమాణాలు పోయి ప్రజలకు అసలైన నిజాలు చెప్పినప్పుడు మాత్రమే ప్రజలు వింటారు, ప్రజలు అభివృద్ధికి ఎప్పుడు సహకరిస్తారు. కానీ తాము మునిగి కొవ్వొత్తులాగా తాము నష్టపోయి తాము గరిగిపోయి ఇంకోటి ఎవరు లాభపడతామంటే ఎవరు రారు. అందుకని ప్రజలకు అవగాహన కల్పించడం, ఈ నేను చెప్పిన 3 మార్పులు చేస్తే సంతోషంగా మా దగ్గర పెట్టు అని వస్తారు. ఒక ఉదాహరణ ఉంది, మనకు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, రోహన్ నా పక్కన కూర్చో రోహన్ ఓకే సార్, మా దగ్గర రమ్మంటారు అంటున్నాను. ఓకే ఎప్పుడైతే భూమికి సరైన ధర రావాలి. ఓకే సార్, కరెక్ట్ వి గాట్ పాయింట్, వి గాట్ ఇట్ సార్, వి గాట్ ఇట్. వాళ్ళని తప్పుదారి పెట్టిస్తున్నాయి, తప్పుదారి పెట్టిన వల్ల ఈ ఉద్యమాలు వస్తున్నాయి. ఓకే సార్ చెప్పండి. ఇప్పుడు సార్ చాలా విస్తారంగా చెప్పారు, చాలా ఫ్యాక్ట్స్ కూడా చెప్పారు. అయితే ఇవన్నీ అమలు చేస్తే నిజంగా కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. ఇవన్నీ నిజమే. కానీ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల సహజంగా జరిగేటువంటి నష్టాన్ని నివారించడానికి ఆ ఫ్యాక్టరీ ఓనర్స్ ఎంతవరకు స్వచ్ఛందంగా పని చేయగలరు? ఎందుకంటే మనకు ఒక యాక్ట్ కూడా ఉంది, వాళ్ళు గ్రీనరీ పెంచడానికి కంపల్సరీగా ఫండ్ చేయాలి. వాళ్ళ ఇంత పర్సంటేజ్ అన్ని తీసి పెట్టాలి. కార్పస్ ఫండ్ ఎట్లా తీసి పెడతామో అలాగే ఏదైతే ఫ్యాక్టరీ కానీ పరిశ్రమ కానీ స్టార్ట్ చేస్తామో చుట్టుపక్కల గ్రీనరీస్ కానీ సోషల్ యాక్టివిటీస్, సామాజిక కార్యక్రమాలకు ఫండ్ తీసి పెట్టాలి. రెస్పాన్సిబిలిటీ ఇది ఫండ్. అది ఎంతమంది పెడుతున్నారు, ఆ ఇచ్చిన ఫండ్తో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏంటి ఇక్కడ ఈ తిరకాసు ఏంటి? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది జరుగుతుంది అని మనం అనుకోవడం నిజంగానే ఒక రకమైనటువంటి భ్రమ. వాస్తవంగా వాళ్ళు వాటిని మళ్ళీ ఫండ్ అంటే రిటర్న్ చేసుకోవడానికి ఎలా అవకాశాలు ఉన్నాయనేది చూస్తూ ఉంటారు. చాలా తక్కువ చోట్ల కొన్ని చిన్న కార్యక్రమాలు ఏమన్నా జరుగుతూ ఉండొచ్చు. ఇంకా వీటికి గ్రీనరీకి సంబంధించినంత వరకు ఇప్పుడు సెంట్రల్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ అటవీ శాఖకు సంబంధించినటువంటి పథకాలు చాలా మందికి తెలియవు. మీకు గుర్తుండే ఉంటుంది, నాకు తెలిసినంత వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే వన సంరక్షణ సమితిని పెట్టారు. కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు పెట్టేసి వనాలు పెంచేస్తున్నాం అన్నారు. చూడండి, ఈ రోజు ఒక్క చోటైనా ఒక్క మొక్కైనా ఆటి కింద ఏర్పాటు చేసింది మీకు కనపడుతుందేమో ఎక్కడైనా సరే? ఎక్కడా మనకు కనిపించవు పూర్తిగా. ఇవన్నీ కూడా చేస్తున్నామని చెప్తారు. ఇక ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసేవాళ్ళు కేవలం వ్యాపార దృక్పథంతో ఉంటారు పూర్తిగా. వాళ్ళేంటి, ఆ రోజుకి వాళ్ళకి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్నీ ఇప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర అవసరం అయితే 50 రూపాయలు ఖర్చు పెట్టి పర్మిషన్ తెచ్చుకుంటారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సార్ చెప్పినట్లు ద్వంద్వ ప్రమాణాలు అనేది చాలా కామన్. వీళ్ళు విమర్శ చేయడం, ఆ తర్వాత అంతా కూడా దానికి ఆధారే మన ఉదాహరణ, దాని గురించి మనం చెప్పుకోనక్కర్లా. చాలా విషయాలు ఉన్నాయి ఇలాంటివి. ప్రతి దాన్ని అదే విపక్షంలో ఉన్నప్పుడు విమర్శిస్తారు, సీటు అధికారం మారంగానే ఆటోమేటిక్ గా అవన్నీ ఒప్పులైపోతాయి. వాళ్ళు కూడా అదే అనుసరిస్తారు. రాజకీయ పందా ఎప్పుడు మారదు. సో వచ్చినటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపార దృక్పథంతో పర్మిషన్స్ తెచ్చుకోవడం, వాటికి సంబంధించినటువంటి పని చేయడం, అలాగే వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి ఒక్క అధికారి ఒకదాన్ని విజిట్ చేస్తాడా? ఇదే తెలంగాణలో దాదాపు 60-70 పరిశ్రమలకు సంబంధించినటువంటి ఆందోళనలు జరిగినాయి. చాలా కంప్లైంట్లు ఈ రోజుకి ఉన్నాయి. ఎక్కడైనా సరే వీళ్ళు కంట్రోల్ చేయడానికి వెళ్ళి వాటి మీద యాక్షన్ తీసుకున్నటువంటి ఉంటుందా? అది ఈ రోజు అంటే మళ్ళీ నేనేది కాంగ్రెస్ గవర్నమెంట్ అనో లేదా బీఆర్ఎస్ అనో చెప్పట్లేదు. టోటల్ గా తెలంగాణలో ఎప్పుడు జరగదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని అంటలే. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులంతా వాళ్ళకి కావాల్సినటువంటి చూసుకుంటారు. అంతటితో వదిలేస్తూ ఉన్నటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది పూర్తిగా. సో ఇదంతా కూడా గ్రౌండ్ రియాలిటీ ఇది. ఇక ఉద్యమానికి సంబంధించిన సార్ చెప్పినట్లు రైతుకి వాళ్ళకి భరోసా వస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. పొల్యూషన్ సంబంధించినటువంటి హామీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. భూమి ధరలకు సంబంధించినటువంటి హామీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. నీటి వనరులు కలుషితం కావని చెప్పి ఇచ్చేటువంటి హామీ ఇచ్చేటువంటి ధైర్యం కానీ ఇంకోటి కానీ లేదు. ఇక ఉద్యమానికి సంబంధించినంత వరకు విపక్షాలు రాజకీయ కార్యాచరణ లేకుండా ఉద్యమాలు ముందుకు నడుస్తాయని నేను అనుకోను. ఎప్పుడో జరిగినటువంటి కాల్పుల దగ్గర నుంచి ఈ రోజు జరిగినటువంటి బషీర్బాగ్ కాల్పుల దగ్గర నుంచి మీరు ఆ తర్వాత జరిగినటువంటి ఏ ఉద్యమం తీసుకోండి, లేదా అంతకుముందు జరిగినటువంటి కానీ ఏదో ఒక పార్టీ రాజకీయ కార్యాచరణతో వీటిని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఇందాక మీరు రామ్మోహన్ గారిని అడిగినట్లు మన ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది రాజధానికి సంబంధించి నిజమే. అది రైతులు ఎంత స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు. కానీ ఆ తర్వాత వేయడానికి చేసినా ఇంకొకళ్ళు చేసినా కూడా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో ఖచ్చితంగా ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ఆ రోజు విపక్షంలో ఉన్నటువంటి ఖచ్చితంగా టీడీపీ పాత్ర చాలా కీలకంగా వ్యవహరించింది. ఇక్కడ కూడా ఉద్యమాలకు సంబంధించి రాజకీయ అండదండ పూర్తిగా ఉండదు. సో దాన్ని మనం తప్పు పట్టలేము కూడా. ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని మనం అంగీకరించాల్సిందే.
అయితే ఏంటంటే ఆ ప్రజల్లో ఆ అవేర్నెస్ తీసుకురావడం అనే దాంట్లో వీళ్ళంతా కూడా ఈ రోజుకి అక్కడ దీన్ని కూర్చున్నటువంటి ఎవరైతే ఆ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు రాత్రికి రాత్రి వెళ్ళక్కర్లేదు. ఆ రైతుల మధ్య కూర్చొని ప్రధానంగా ఇది చర్చించేసి, ఇదిగో ఇన్ని ఎకరాలు మేము భూసేకరణ చేస్తున్నాం, ఇంత ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, ఇదిగో ఇంత పంటలకు మీకు గిట్టుబాటు ధర వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇంతమందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు మేము కల్పించగలుగుతున్నాం, ఈ వివరాలు ఎక్కడన్నా చెప్పేటువంటి పరిస్థితి ఉందా? ఇది లేకపోవడం వల్లే అపోహలు తీవ్ర స్థాయికి వెళ్తున్నాయి. దాంతో ప్రజల్లో ఆ వ్యతిరేకత అనేది పెరిగిపోతుంది. ఇది కామన్ గా జరుగుతూ వస్తుంది. సార్ కార్తిక్ ఒక్కసారి మదిగా ఒక చిన్న సబ్మిషన్. సార్ చెప్పండి. ఇప్పుడు ఏంటంటే బోరేపల్లి సెజ్ ఈ సెజ్ల పేరు మీద ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది సార్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ నాకు సంబంధం లేదు, బీజేపీ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. రైతులను ఎత్తికొట్టి తక్కువగా తీసుకొని దాన్ని రియల్ ఎస్టేట్ అమ్ముకుంటుంది. ఇప్పుడు ఈ సెజ్లన్నీ అదే పరిస్థితి. కేంద్రం కానీ రాష్ట్రం కానీ చేస్తున్న పని ఏంటంటే భూమి, యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, భూమి అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నది. మీరు భూమి ఇవ్వకపోతే అక్కడ పరిశ్రమ రాదు. కనుక ఏం చేస్తున్నారు, భూమి తీసుకొని దాన్ని మళ్ళీ ఎక్కువ ధరకు ఇదే రాష్ట్ర ప్రభుత్వం అమ్ముతుంది కదా. ఇప్పుడు పోలేపల్లి సెజ్ చూడండి, వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారు? మాకు ఒక్క ఉద్యోగం రాకుండా మా భూములు ఎందుకు ఇవ్వాలి మీకు అని అన్నారు. అందుకని ఏమంటున్నాను, ఇప్పుడు మనకు ఆదేశం ఇంకోటి కేవలం ఇది చెప్పినా కదా, మనకు హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్ అమరావతి మంచి ఆదర్శం మనకు కదా. వాళ్ళు 1200 గజాలు తీసుకొని ఎకరం భూమిస్తలేరా? రేపు డెవలప్ అయితే మాకండి. జగన్మోహన్ రెడ్డి ఆదాయంలో 3 రాజధానులు పెట్టి చేయడం వల్ల నష్టమైంది. కానీ అందుకని అన్ని విషయాలలో కూడా ఈ పార్టీలు ద్వంద్వ ప్రమాణాల వల్ల ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు. వాళ్ళు సంతోషంగా ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లు చేయండి, వాళ్ళకి ఉద్యోగ కల్పన ఇవ్వండి, ఆటోమేటిక్ అవుతుంది. కరెక్ట్ సార్. కార్తిక్ గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు అంటే 2 అంశాలు, అవగాహన మీరు కూడా అన్నారు, అవగాహన కల్పిస్తాం అది ఇదే అన్నారు. అవగాహన కల్పించే ఉండింటే ఇవాళ ధన్వాడ లాంటి గ్రామంలోన ఇంత భయానకమైన వాతావరణం వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అది వాస్తవం. పైగా రాత్రే వెళ్ళి దొరికిన వాడిని దొరికినట్లుగా వాళ్ళపైన కేసులు పెట్టడం. మీరు అన్నారు ఓకే బీఆర్ఎస్ వెనుకుండి నడిపిస్తోందని. ఇందాక మన చర్చలో తేలింది ఏంటంటే ప్రజలు స్వచ్ఛందంగా ఏ ఉద్యమాన్ని చివరంతా తీసుకెళ్లలేరు. వాటి వెనుక ఖచ్చితంగా ఒక రాజకీయ పక్షం ఉండి తీరాలి. అప్పట్లో కాంగ్రెస్ కావచ్చు, ఇప్పట్లో బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ రోల్ అది, దాన్ని మనం డినై చేయలేము. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అసలు మొదట ఈ ఫ్యాక్టరీని పెట్టమని ఎందుకు మీ వైపు నుంచి వాయిస్ వచ్చింది? సార్ పెట్టమని ఏం చెప్పలేదు. దీనికి సంబంధించినటువంటి ఎందుకు ప్రజలు వద్దంటున్నారో దాని కరెక్షన్స్ చేసుకోవాలి ఫస్ట్ మనం అనే చెప్పినాం. కాదు, మీడియాలో వస్తున్న వార్తలు ఏంటంటే నాడు శ్రీధర్ బాబు గారి చేతనే మాట స్క్రైబ్ లో వచ్చిందా? ఈ వార్త స్క్రైబ్ లో వచ్చిందా? స్క్రైబ్ లోనే వస్తాయి ఇట్లాంటి వార్తలు. స్క్రైబ్ లో తప్ప ఎక్కడ రావు ఇట్లాంటి వార్తలు. అయితే సార్ ఎక్కడ అభివృద్ధి జరిగినా అని మాట్లాడుకుంటూ మీరు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి చెప్పారు. అమరావతి రాష్ట్రంలో పేడ్ ఆర్టిస్టులను ఎవరినన్నారంటే ఉద్యమం చేసే వాళ్ళనే వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు అన్నారు. అదే మేమేం ఉద్యమం చేసే వాళ్ళని పేడ్ ఆర్టిస్టులు అంటలేము. ఉద్యమం చేస్తున్న వాళ్ళలో పేడ్ ఆర్టిస్టులపై జాయిన్ అవుతున్నారని మేము అంటున్నాం. కాదు సార్, అట్లా చాలా తేడా ఉంది. నో చాలా తేడా ఉంది. ఉద్యమం చేసే వాళ్ళని పేడ్ ఆర్టిస్టులు అనడం వేరు. ఉద్యమం జరుగుతున్నప్పుడు వీళ్ళు రంగులు మార్చుకొని నాయకులు అయినటువంటి వాళ్ళు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చోవడం వేరు. ఉదాహరణకు అర్థమయ్యేలాగా ఒక ఉదాహరణకు చెప్తా. ఇప్పుడు మనం మూవీలో చూస్తాం కదా, ప్రశాంతంగా ధర్నా చేస్తున్నప్పుడు వీళ్ళు వెనకకెళ్ళి పోలీసుల మీద రాళ్ళు వేసినప్పుడు అనవసరంగా ఆ అమాయకులు బలైపోతారు. ఇట్లాంటి సందర్భమే జరుగుతుంది ఇక్కడ. ఎందుకు అంటే సార్ ఎక్కడ ఇంత అభివృద్ధి జరుగుతున్నాం అనగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాకు అర్థమవుతలేదు, విచిత్రంగా ఉంది. ఎప్పుడు అంటే నాకు తెలిసి నా వయసులో నాకు 13-14 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఈ పర్యావరణవేత్తల్ని నేను ఎప్పుడు చూస్తోండి కాదు. కానీ ఏందో 2023 నుంచి ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా ముందుకొచ్చేటోళ్ళు పర్యావరణవేత్తలే. నాకు ఈ పర్యావరణవేత్తలందరూ ఎక్కడి నుంచి వస్తారో నాకు అర్థమవుతలేదు. మరి పర్యావరణవేత్తలందరూ రాజకీయవేత్తలేనా? అదే చెప్తున్నా. ఈ పర్యావరణవేత్తలు ఎందుకో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే పర్యావరణవేత్తలు వస్తారు. కానీ ఎల్కతుర్తిల సభ కోసము చెట్లు నరికేసినప్పుడు ఈ పర్యావరణవేత్తలు రారు. దానికోసం ఎండలు ఎద్దులు చచ్చిపోయినప్పుడు ఈ పర్యావరణవేత్తలు రారు. మూసీని పునర్నిర్మిస్తున్నాం అన్నప్పుడు ఈ పర్యావరణవేత్తలు రారు. ఈ అంటే కాంగ్రెస్ పార్టీ మంచి చేసే కార్యక్రమాలు ఎక్కడ కూడా ఈ పర్యావరణవేత్తలు రారు. పెట్టినప్పుడు వస్తారు. ఏం సార్ అదే అంటున్నా నేను. అప్పుడే వస్తారు, మళ్ళా అప్పుడే వస్తారు. పెట్టడం తప్పు కాదు సార్. హెచ్యూలో మేమేం పెట్టలేదు సార్. హెచ్యూ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ తప్పు సార్.
తప్పు రాంగా ప్రొజెక్ట్ చేయొద్దు, హెచ్సియులోకి అడుగు కూడా పెట్టలేదు. ఈ రోజు కూడా నేను ఈ మాట కన్ఫైన్ అయి ఉన్నా. మీరు కావాలంటే మళ్ళీ హెచ్సియు స్టూడెంట్స్ పిలిపించండి, నేను మళ్ళీ చర్చలో కూర్చుంటా. ఎట్లా వచ్చేయమని అక్కడ హెచ్సియులోకి ఎవ్వరు అడుగు కూడా పెట్టలేదు. హెచ్సియు దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్లో ఈ ల్యాండ్ ప్రభుత్వానిది అని ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఆధారంగా ఆ ల్యాండ్ని సదన్ చేయాలని చెప్పి ఆ ల్యాండ్లో ప్రభుత్వము రెవెన్యూని చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్ళినప్పుడే అనవసరంగా పర్యావరణవేత్తలు వచ్చి మొత్తం ఇక మేము హైదరాబాద్లో గాలే పీల్చుకోము, మేము గాలి లేకుండా ఎట్లా బతకాలి, జింకలు చచ్చిపోతున్నాయి, నెమళ్ళు చచ్చిపోతున్నాయి అంటే నేను అనుకున్నా సార్ కేవలం హెచ్యూలోనే జింకలు నెమళ్ళు ఉన్నాయి అనుకున్నా. కానీ నేను మొన్న రీసెంట్గా ఒక పొలం కొనడానికి వెళ్తే ఆ పొలంలో దొరికినాయి సార్, మాకు జింకలు నెమళ్ళు దొరికినాయి. భయమైంది ఈ పొలం కొనవచ్చో లేదా అని. మళ్ళీ నేను యానిమల్ యాక్ట్కి వెళ్తే లేదు సార్ కొనవచ్చు అని హెచ్యుని రిఫరెన్స్ చూపిస్తే సార్ ఇదంతా కావాలని చేసిందని చెప్పి ఆ రోజు జరిగిన పరిస్థితులన్నింటినీ కూడా అధికారులు చాలా చక్కగా వివరించారు. ఆ విషయాలు కావాలంటే కూడా ఒకరోజు చర్చ పెట్టండి, పూర్తి వివరాలతో నేను మీకు ఇస్తా. అయితే సార్ ఇంతకుముందు రైతులకు ఇట్లా ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు, లఘుచర్ల రైతులు గోసపడ్డారు, అందుకే కల్వకుంట్ల తారక రామారావు అడవై డ్రామా చేసిండని ఇంతకుముందు సభ్యులు మాట్లాడినారు. సార్ ఇప్పుడు సార్ ఓకే మీరు అన్నమాట ప్రకారం నేను ఒప్పుకుంటా సార్. ఏంటి రైతులు వచ్చి మీ దగ్గర గోస పెట్టుకున్నారు, మంచిది సార్. అయితే మీ దగ్గర రైతులు గోస పెట్టుకుంటే మీరు వెళ్ళి కలెక్టర్ పెద్ద దాడి చేస్తారా? ఎక్కడ రాజ్యం ఇది, ఎక్కడ రాజ్యాంగం, ఏడ రాసిరి ఇట్లాంటి ప్రజాస్వామ్యాన్ని? ప్రజలు మీ దగ్గరకు వచ్చి గోస పెట్టుకున్నందుకు కలెక్టర్ని చాలా ప్లాన్గా మా ఊరికి రమ్మని పిలిపించి, వద్దు సార్ ఇక్కడ ఆల్రెడీ టెంట్లు వేసాము అంతా వేసాము, అందరు ఇక్కడికి రండి ఇక్కడే కూర్చొని మాట్లాడదామని కలెక్టర్ గారు అంటే, లేదు మీరు అందరూ మీ దగ్గరికి రావడం కన్నా మీరొక్కరు మా ఊర్లోకి రావడం మంచిది కదా అని చెప్పి చాలా ప్లాన్గా మాట్లాడి కలెక్టర్ గారిని ఊర్లోకి తీసుకెళ్ళి వారిపైన దాడి చేస్తారా? ఇదేనా మీ రాజనీతి? నాకు తెలియక అడుగుతా. ఏంది సార్ ఇది? హెచ్యు ల్యాండ్ గురించి మాట్లాడినారు కదా, మరి హెచ్యు ల్యాండ్ విషయంలో మీ తప్పేం లేదు కదా, మీరు కరెక్ట్గానే ఉన్నారు కదా. మరి అట్లాంటప్పుడు ఎందుకు కల్వకుంట్ల తారక రామారావు గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, ఇతరత్ర మీరు పైసలు ఇచ్చి పోస్టులు పెట్టించినటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు ఆ ఫోటోలను డిలీట్ చేసిర్రు? ఎందుకు డిలీట్ చేసిర్రు? మీరు కరెక్ట్గానే ఉన్నారు కదా, మీ వాదన కరెక్టే కదా, మరి ఎందుకు డిలీట్ చేశారు? డిలీట్ చేసినట్టే మీరు తప్పని ఒప్పుకున్నట్టే కదా. ఇంకోటి అందాల పోటీ అంట, అందాల పోటీ సార్ నేను ఇంతకుముందు చర్చలో కూడా చెప్పిన, అసలు ఈ ఇన్వైట్ టెండర్ కాల్ వేసిన వాళ్ళు ఎవరు, ఇక్కడ అందాల పోటీలు జరగాలని చెప్పి దీని ప్రపోజల్ పెట్టిన వాళ్ళు ఎవరు సార్? వాళ్ళకి అవగాహన ఉండి మాట్లాడతారా? అంటే నిజానికి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది అధికార ప్రతినిధులకు కానీ నాయకులకు కానీ ఎవరికి తెలియదు సార్. ఎందుకంటే కల్వకుంట్ల కవిత లెటర్ రాసినప్పుడు ఆ లెటర్ మా అక్కనే రాయలేదు, మా అక్క సంతకం అట్లా ఉండదు, అది కాదు అన్నారు. నేను సబ్జెక్ట్లని చెప్తున్నా సార్, నేను సబ్జెక్ట్లని చెప్తున్నా అన్నారు. అన్నప్పుడు సాయంత్రానికి వచ్చేమన్నది, లేదు లెటర్ నేనే రాసిన అన్నది. అట్లాగేందంటే అందాల పోటీకి అసలు టెండర్ కాల్ వేసింది ఎవరో వాళ్ళకి తెలియదు. అయితే ఆ టెండర్ కాల్కి అంతా అయిన తర్వాత ఈ కార్యక్రమానికి మొత్తానికి ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? మీ పార్టీకి కార్యకర్తగా వ్యవహరిస్తున్నామనే కదా. వీళ్ళందరూ కూడా గుడి విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరువు తీయాలని చాలా యాగి చేసి యాగాలు హోమాలు చాలా చేసిండ్రు. కానీ తీరా ఆ విషయంలో తేలిపోయిన తర్వాత లాస్ట్కు వీళ్ళు ఏడుకు వచ్చిరంటే ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల మానానిపైన రాజకీయం చేయడానికి వీరు తెరలేపడం అనేది నిజంగా వీళ్ళ కుసంస్కారానికి సిగ్గుపడుతున్న తెలంగాణ రాష్ట్ర పౌరునిగా. అయితే సార్ ఏ రోజు కూడా మేము ఏ ప్రాజెక్టును కూడా కట్టొద్దు, ఇక్కడ చెయ్యొద్దు, నిర్మించొద్దు అని మేము ఎక్కడ వ్యతిరేకించలేదు. మేము చేసిన పోరాటం మేము వ్యతిరేకించింది అంత ఎక్కడ తెలుసా? మీకు వ్యతిరేకం చెప్తున్నటువంటి రైతుల తాలూకు వాళ్ళని సంసారాలకు పనికి రాకుండా కొట్టకండి, వాళ్ళ జీవితాలతోని ఆడుకోవద్దని మాత్రమే మేము పోరాటం చేస్తాం. కానీ ఎక్కడ కూడా మీరు అభివృద్ధిని మేము ఎక్కడ కూడా అంటుకోలేదు. ఇప్పుడు మీరు చేసింది ఏంటి సార్? అరెస్ట్ చేయడం వేరు, తీసుకెళ్లి వాళ్ళని కొట్టడం వేరు. కొట్టారు కూడా లేదు ఎక్కడ కొట్టలేదు సార్. ఒక్క డాక్యుమెంట్ చూపెట్టండి కొట్టినట్టు. ఎమ్మెల్సీలు తీసుకొని రండి, అప్పుడు చర్చలో ఉంటా. కేసులు పెట్టడం వేరు. ఏమంటున్నా, దాదాపు 17 సెక్షన్ల కేసులు పెట్టాల్సిన అవసరం ఒక బడుగు రైతు సార్ కేసు పెట్టినప్పుడు వాడు కోర్టుకు పోతాడు. ఒకవేళ ప్రభుత్వం పెట్టాలి, అన్ని సెక్షన్ల కింద ఎందుకు పెట్టాలి? నేనేమంటున్నా, మేము చేసిన ఉద్యమానికి వీళ్ళు చేసిన ఉద్యమానికి తేడా మాత్రమే చెప్తున్నా. ఒకవేళ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడితే వాళ్ళు కోర్టుకు పోతారు, కోర్టులో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఆ రోజు ప్రభుత్వం పరంగా మేమైనా తప్పు చేస్తే కోర్టు మమ్మల్ని దోషులుగా నిలబెడుతుంది, మమ్మల్ని మందలిస్తుంది. కానీ మీరు సార్ మీరు మనుషుల్ని ఎత్తుకెళ్ళి జీవితంలో వాళ్ళ సంసారాలకు పనికి రాకుండా వాళ్ళ పైన దౌర్జన్యంగా
వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసి కొట్టే అధికారం మీకు ఏ రాజ్యాంగం ఇచ్చింది, ఏ ప్రజాస్వామ్యం ఇచ్చిందో మరి మీరు చెప్తారా, మరి ఇంకెవరు చెప్తారో చెప్పండి. సార్, ఇంతకుముందు ఈ చర్చ మొత్తంలో అనలిస్టులుగా పెద్దలు ఇద్దరు చెప్పినటువంటి ఒక మాట ఏంటి అంటే, మీరు అక్కడ ప్రజలతో కూర్చొని వాళ్ళకి అవగాహన కలిగించాలి అన్న విషయాన్ని ప్రధానంగా చెప్పారు. ఎస్, మేము కూడా అదే అంటున్నాం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరు నిర్ణయాత్మకమైనటువంటి సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే ప్రజా శ్రేయస్సు కోసము, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము, ప్రగతి కోసం మీరు ఇవ్వాలి తప్ప జరిగిన ప్రతి దాంట్లో కూడా మాకెక్కడ రాజకీయంగా స్పేస్ దొరుకుతుంది, మా మీడియాలో ఫోటోలు మేము చేతులు ఇట్లా పెట్టినాయి, టవల్ ఇట్లా వేసుకున్న ఫోటోలు ఏడేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అట్లా పెట్టడానికి ఫోటోలు ఏడదిగడానికి బాగుంటుంది, ప్రతిదాన్ని కూడా మీరు రాజకీయం చేస్తామంటే దాన్ని వ్యతిరేకిస్తామంటే ఎట్లా కుదురుతుంది సార్? నేను వీళ్ళు కాలుష్యం అంటారు కదా, ఇదే ఉమ్మడి పాలమూరు జిల్లాల మీ హయాంలా అడ్డాకల్ ప్రాంతం, ఆ రోడ్లో అడ్డాకల్ వెల్టూరు ఆ ప్రాంతంలో ఇప్పుడున్నటువంటి మళ్ళీ ఏమంటారు రాచాల పొన్నకల్ ఆ ప్రాంతాలల్లో మీరు స్నేహ కంపెనీలు పెట్టించలేదా? అక్కడ పొల్యూషన్ రాలేదా? అక్కడ ఎయిర్ పొల్యూట్ అయితలేదా? వాటర్ పొల్యూట్ అయితలేదా? ఇక ఈరోజు అడ్డాకల్ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ ప్రజలకు అక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ ఇబ్బంది అయితే లేదా, పొల్యూట్ అయితే లేదా? ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కిడ్నీలలో స్టోన్స్ వస్తలేవా? వస్తున్నాయి. కానీ ఏంటి ఆల్టర్నేట్ అనేది మనం చూపెట్టాలి. ఈరోజు వీళ్ళ హయాంలో కట్టినటువంటి వాళ్ళకి ఇవాళ కనీసం ఆల్టర్నేట్ కూడా చూపెట్టలేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే, మీరు ఏదైనా సరే ప్రభుత్వానికి సలహాలు సూచనలు నిర్ణయాత్మకంగా ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రగతికి మీరు సాయం చేయండి. అంతేగాని ప్రతి విషయంలో కూడా మీరు రాజకీయ స్పేస్ కోసము దయచేసి చూడొద్దు అన్నది మాత్రం విజ్ఞప్తి. ఓకే సార్, సముద్రరావు గారు ఒక్క మాట సార్ చెప్పండి సార్. ఇప్పుడు కార్తిక్ గారిని గౌరవం ఉందా కానీ నేనేమంటున్నానంటే పర్యావరణవేత్తల మీద అనవసరంగా వేయకండి. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పర్యావరణవేత్తలు బయటకు వచ్చి చేసిన, నేను ఉదాహరణ చెప్తాను. కాళేశ్వరంలో 3వ మన పైప్ లైన్ వేస్తా అంటే మేమే వెళ్ళినాం, మనకు గ్రీన్ టిప్ ఇక్కడ లేదు, మద్రాసులు ఉంటుంది, 3వ పైప్ లైన్ ఆపింది మేమే. మీరు ఏమంటున్నారంటే మాట్లాడితే మీ ప్రభుత్వం అంటున్నారు, ఏ ప్రభుత్వం వచ్చినా పర్యావరణవేత్తలు వాళ్ళు ఆ పని చేసుకుంటారు, ఎవరు వద్దన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నాను, మీరు కొంచెం బౌన్స్ చేస్తున్నారు, మీరు కొట్టలేదు, కొట్టినట్లు కదా. మొన్నటికి మన సంఘాలను చూసినాం కదా కార్తీక్, మీకు తెలుసు కదా. ఎందుకంటే మనకు వాళ్ళకు ఉపందించడం కాదు, వాళ్ళు చేసిన పని తక్కువేం కాదు, ఏది టీఆర్ఎస్ కూడా. కానీ మీరు దాన్ని ప్రస్తావించిన చెప్తున్న లగిచేర్ల బాధితుల గురించి తప్పుడు కేసులు పెట్టి, కేసు అక్కడ 3 కేసులు వరుసగా పెట్టిన కదా జైలు నుంచి విడుదల లోపల. ఒక గిరిజన అబ్బాయిని మీకు బయట లేచి తీసుకెళ్ళిన కదా, అస్వస్థత గురైతే కూడా కొట్టలేదా వాళ్ళు? అందుకని ఇవన్నీ ఎందుకంటే మీకు మీరే ఎత్తేసుకుంటే సార్ అట్లాంటి సందర్భం జరిగినప్పుడు అధికారి పైన తీసుకున్న చర్యల గురించి కూడా మీరు చెప్పాలి దయచేసి. అందుకని తప్పు అంటున్నాను. ఇప్పుడు బేడీలేసే తప్పే, కొట్టిందే తప్పే కదా. ప్రభుత్వం ఇక్కడ బేడీలు ఏమని చెప్పలేదు కదా, వేసినప్పుడు అధికారి పైన తీసుకున్న చర్యలు కూడా దయచేసి మీరు ఇక్కడే చెప్పండి. చెప్తా, ఇప్పుడే చెప్తా. రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ ఏ ముఖ్యమంత్రి అయినా కూడా వాడిని వేడి చేయమను ఎగ్జిక్యూషన్ చెప్పరు, ఎవరు చెప్పరు. కానీ ఆ ప్రభుత్వంలో జరిగితే బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది. కనుక ముఖ్యమంత్రి గారు తిరిగి రావాలట్లేదు. కానీ కలెక్టర్ ఏం చెప్తున్నాడు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు కింది స్థాయిలో. అందుకని ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీరు పర్యావరణవేత్తలను అవమానించకండి. పర్యావరణవేత్తలు ఎప్పుడైనా నేనేం అవమానించలేదు సార్, ప్రశ్నగానే అడిగినా. నేనేం అవమానించలేదు, ప్రశ్నగానే అడిగినా. ఎందుకు ప్రభుత్వం ఒక దగ్గర మంచి చేస్తామని ఎందుకు సార్ మరి ఎల్కతుర్తిలో ఏ పర్యావరణవేత్త రాలేదు? ఎల్కతుర్తికి ఎందుకు దానిపైన ఒక్క ట్వీట్ పెట్టలేదు? సంబంధం లేని రాజకీయ సినిమా డైరెక్టర్ వచ్చి ఆ రోజు ఆయన సినిమా ఫంక్షన్ జరుగుతుంటది, ఎవడ సుబ్రహ్మణ్య మన సినిమాకి ఆయన సినిమా ఫంక్షన్ జరిగినప్పుడు ఆ సినిమా ఫంక్షన్ గురించి మాత్రమే మాట్లాడాలి. ఆయన అనవసరంగా ఆయన సినిమాకి సంబంధించిన ప్రశ్న వేస్తే దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడాలి? మరి పర్యావరణవేత్తలలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఎల్కతుర్తి గురించి ఎందుకు మాట్లాడాలి? ఎన్ని చెట్లు కొట్టేసారు అక్కడ, ఎన్ని కాలువల్ని పూర్తి చేసారు అక్కడ, దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడలేదన్న ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పరు ఎవరు? పొలిటికల్ మీటింగ్ పక్కన పెట్టండి. మనకు అభివృద్ధిలో ఏవైతే ప్రాజెక్టులు వస్తున్నాయో వాటి విషయంలో మాత్రం పర్యావరణ ఇప్పుడు కాదు అప్పుడు కాదు. ఎట్లా సార్ పొలిటికల్ మీటింగ్ అయితే పర్యావరణానికి ఏం కాదు, ఒక ప్రభుత్వం పరం అయితేనే మాత్రమే ఇబ్బంది జరుగుతుందా? ఎడ్ల గురించి ఎందుకు మాట్లాడలేదు? మూగ జీవాలైనటువంటి జింకల గురించి మాట్లాడిన పర్యావరణవేత్తలు చనిపోయిన ఎద్దు గురించి ఎందుకు మాట్లాడలేదు? 2 మనుషులు చనిపోయారు, దాని గురించి ఎందుకు మానవతావాదులు మాట్లాడలేదు? ఖచ్చితంగా మాట్లాడదు దాన్ని. మీరు పక్షపాత మీరు కొట్టుకొని బయట వాళ్ళు లాకండి అంటున్నాను. వాళ్ళు కూడా మనం తప్పడాల్సింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేస్తున్నారు, వేరే గవర్నమెంట్ చేస్తున్నారు, కరెక్ట్ కావాలంటున్నాను అంతే. నాకు ఓకే సార్ సముద్రరావు గారు, సార్ ఈ ఆరోపణలకు మీరు సమాధానం చెప్తే కంక్లూడ్ చేసేస్తాం మనం. ఇప్పుడు మన కార్తీక్ అన్న గారు చెప్పినట్టు ఏ విషయంలో కూడా క్లారిటీ లేదని నేను అనుకుంటున్నా.
ఎందుకంటే ఇప్పుడు చర్చ మళ్ళీ మొదటికి వచ్చింది. లేదు చిన్న విషయం ఇందాక పాయింట్ కూడా అన్న అంటున్నారు రైతులని మేము ఎప్పుడు అంతకంటే ముందు ఏమన్నారంటే రైతుల వేషంలో పేడ్ ఆర్టిస్టులే వీళ్ళ వాళ్ళు వెళ్ళారు అంట. మరి అక్కడ అరెస్ట్ అయిన వాళ్ళందరూ రైతులే కదండి, అందులో పేడ్ ఆర్టిస్టులు ఉన్నారా? నేను అందుకే క్లారిటీ అయిపోయింది. ఇంకొకటి భూభారతి అనే ఒక పథకంలో ఈరోజు వీడియో చూసినా నేను, ఒక పెద్ద మనిషి రైతు అయినా ఏదో చర్చించడానికో మరి ఏదో తెలుసుకోవడానికో ఆఫీస్లోకి వెళ్తే మెడపట్టి బయటికి గెంటేసిన సందర్భం ఉంది కదా. ప్రశ్న ఇక్కడే అడుగుతా సార్ నేను, దాని పర్యవసానం కూడా చెప్పండి. మీరే చెప్పండి. లేదు మీరు ఆరోపణ వేసి వదిలేదు, క్లారిటీ అండి. దాని పర్యవసానం కూడా చెప్పండి. మీరు ఏమన్నారు? పర్యవసానం చెప్పండి. అట్లా మేము అట్లా చేయడం లేదు అని అంటున్నారు. కానీ అది సార్ పర్యవసానం చెప్పమని చెప్పండి సార్. చేసింది ఎవరైనా జరిగినాయి అలాంటి దాడులు, అలాంటి ఘోరాలు జరగడం లేదు, ఆనాడే జరిగినాయి అని మీరు అంటున్నారు. కాబట్టి కార్తిక్ గారు, పర్యవసానం ఉంటుంది అంటే కనుక చేసింది పోతుందా? సార్ ప్రభుత్వానికి ఏం తెలుసు? కలెక్టర్ బేడీలు వేస్తే ప్రభుత్వానికి ఎట్లా బాధ్యత అని మీరు అంటున్నారు. లగచర్ల విషయంగా మీరేమన్నారు? అధికారులు తప్పు చేస్తే దానికి ఎవడేం చేస్తాడు దానికే మళ్ళీ అక్కడ బేడీలు వేసింది ఎవరు? సార్ లఘుచర్లలో ఇక్కడే టెంట్లు వేసాము, అందరు ఇక్కడికి రండి అని కలెక్టర్ అన్నాడు. అన్నప్పుడు సురేష్ ఏమన్నాడు? అందరు ఇక్కడికి రావడం కన్నా నువ్వు ఒక్కనివి రావడం మంచిది కదా, రా అని చెప్పాడు. ఇక్కడ ఎవరిది తప్పు? సరే కలెక్టర్ గారు వచ్చిన తర్వాత దాడి ఎవరు చేశారు కలెక్టర్ పైన? కలెక్టర్ ప్రజల మీద దాడి చేసిర్రా? ఈడ ఉన్నటువంటి వాళ్ళు కలెక్టర్ పైన దాడి చేసిర్రా? ఎవరెవరిపైన దాడి చేశారు? క్లారిటీ కదా. అయితే వీళ్ళు ఏమంటారు? 89 ముసలాయన మీద తీసుకెళ్లి చేసిండ్రు అన్నారు కదా. ఇమ్మీడియట్ గా గెంటారు కదా. ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 1 hour ఈ సంఘటన జరిగిన వెంటనే ఏం జరిగింది చెప్పండి. మీరు చెప్పండి. వాళ్ళ ఆరోపణ వాళ్ళకి మాకు తెలియదని చెప్పండి. మీరు చెప్పండి సార్. విత్ ఇన్ 1 hour ఆయన పైన యాక్షన్ తీసుకున్నాం. విత్ ఇన్ 1 hour యాక్షన్ తీసుకున్నాం. అయితే మిర్చి యార్డ్ రైతుల పైన బేడీలు వేసుకొని తీసుకపోయినా పోలీసుల పైన మీరేం యాక్షన్ తీసుకురా చెప్పండి. నాకు తెలియదు. ఇదే 2 రోజుల క్రితం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అనకూడదు కానీ పక్క రాష్ట్రంలోన ఆర్సీబీ ఉత్సవంలోన 11 మంది చనిపోతే వెంటనే ఎవరు సస్పెండ్ చేసిండ్రు? వెంటనే ఎవరు సస్పెండ్ చేసిండ్రు? అక్కడ పోలీసులు మళ్ళీ తిరగబడితే ఆర్సీబీ ఎట్లా తెలుసా? మీరు బోడిగుండుకు ఇంకో దాకా మూడేస్తున్నారు కాదు. ఏ ప్రభుత్వం ఒప్పుకోను. మీరు కర్ణాటక జరిగిన సందర్భం ఏంది? కర్ణాటక ప్రభుత్వం తప్పని ఒప్పుకుంటారా? పోనీ సార్ అక్కడ జరిగిన సందర్భం ఏంది? ఏ సందర్భంలో జరిగింది అది వేరు. ఇక్కడ ఒక అధికారి మడిపట్టి బయటకు ఎత్తినప్పుడు గంట సేపట్ల యాక్షన్ తీసుకున్నటువంటి సార్ రైతులకు ఒక స్టాంపేడ్ కి మీరు ముడి పెడితే ఎట్లా? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి బాధ్యులను కోర్టుకు సబ్మిట్ చేయమని చెప్పారు. మా డికే శివకుమార్ గారు ప్రజల క్షమాపణ చెప్పిండు. అందుకు పోల్చిన విషయం మాట్లాడిన విషయం చెప్ప చర్యల గురించి చెప్పండి. చర్యల గురించి అనవసరంగా తీసుకొచ్చి ఇగో సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఆరోపణలు చేయొద్దు, రైతును మెడబట్టి బయటికి గెంటిరని అన్నారు. అన్న తర్వాత ఏం జరిగిందో చెప్పన్నారు. చెప్పమంటే నేను చెప్పిన దానికి పర్యవసానంగా నేనేమన్నా మిర్చి రైతులకు బేడీలు వేసారు కదా, దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆ అధికారుల పైన ఏం చర్యలు తీసుకుని చెప్పమనండి. వాస్తవంగా ఇప్పుడు కార్తిక్ గారు ఇది ఒకటే చెప్పండి. ఇప్పుడు కేసులు పెట్టినటువంటి 40 మంది ఎవరు రైతులా? మీరు చెప్పిన పేడ్ ఆర్టిస్ట్. నేను అందుకే సార్ నేను స్టార్టింగ్ లోనే ఈ విషయాన్ని నేను ప్రస్తావించేటప్పుడే చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా అందుకే సినిమాకి జరిగే చెప్పిన ఏంటి వీళ్ళు వెళ్తున్నారు, వెళ్ళి పోలీసుల పైన రాళ్ళేయడమో లేకపోతే ఒక చిన్న చిల్లర పని చేస్తున్నారు.
అక్కడ యాక్షన్ తీసుకునేటప్పటికి వీళ్ళు ఎస్కేప్ అయిపోతున్నారు, అమాయకమైన ప్రజలు దొరికిపోతున్నారు అక్కడ. ఎందుకంటే దొరికినంత అమాయకులే కదా. అవును, మరి నేను కాదనేది ఉంది, నేను అప్పటి నుంచి చెప్తుంది అదే కదా. వీళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్తున్నారు, చిల్లర పని చేస్తున్నారు, ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఇక్కడ వీళ్ళకి ఏంటి, మనం ఎట్లా తప్పించుకోవాలని ముందుగానే యాక్షన్ ప్లాన్ ఉంది. ఈ విషయాలు ఏమి తెలియని వాళ్ళు అక్కడ ఇరికిపోతున్నారు. అదే చెప్తున్న ప్రజలు అనవసరంగా రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టి మీరెందుకు ఆ చలిమంటల రాజకీయపు చలిమంటలు చలిగాసుకుంటారు? తెలంగాణ ప్రగతికి సహకరించండి, నిర్ణయాత్మకంగా మీరు ఏమైనా సలహాలు ఇవ్వండి అనే కదా మేము అడుగుతున్నాం. ఎంతమందిని అయితే రైతులని జైల్లో వేయడం జరిగిందో వారి పైన ఎన్ని కేసులు అయితే పెట్టారో వాళ్ళే కాకుండా ఇంకా 40-45 మందిని కూడా అదుపులో తీసుకొని వారిపై కూడా కేసులు పెట్టడం జరిగింది, హత్యాయత్న కేసులు పెట్టడం జరిగింది. అలాంటి కేసులన్నీ తీసేసి వెంటనే వాళ్ళందరినీ విడుదల చేసి ఏది ఉన్నా కూర్చొని అక్కడ చర్చించుకొని ఈ సమస్యని తొలగించాలని కోరుకుంటున్నాను. ప్రగతికి సంబంధించిన విషయాల్లో ఎప్పుడు కూడా వేరే ఏమీ ఉండదు. అక్కడ రైతులకు సంబంధించినంత వరకు రైతులకు ఉన్నటువంటి అపోహలు కావచ్చు, అవి వాస్తవాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా క్లారిఫై చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్లు అంటే రాజకీయంగా ఖచ్చితంగా రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు ఉంటారు, రాజకీయంగా అవకాశం తీసుకునే వాళ్ళు తీసుకున్నారు కదా అని చెప్పేసి దీన్ని కేవలం రాజకీయ కోణంలో కాకుండా హ్యుమానిటీ గ్రౌండ్స్ లో అక్కడ ఉన్నటువంటి రైతులకు జరిగేటువంటి నష్టం గురించి కూడా వాళ్ళకి చెప్పాలి, అలాగే వాళ్ళకి కలిగేటువంటి ప్రయోజనం చెప్పి దీన్ని సామరస్యంగా పరిష్కరించి ఆ డెవలప్మెంట్ ఏదనేది ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇంకొకటి ఇందాక కార్తీక్ గారు అన్నట్లు అంతకుముందు హయాంలో వాళ్ళు నిర్మించలేదా, అక్కడ సమస్యలు రావడం లేదు, వాళ్ళు చేసిందే మేము చేస్తాం కాదు కదా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ప్రజలకి అదే ప్రజలకి అంటే దీనికి సంబంధించినటువంటి ఆ క్లారిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళకి న్యాయం చేస్తే అంతే. ఇప్పుడు పెట్టినటువంటి కేసులకు సంబంధించింది కూడా ఒకసారి పునఃసమీక్షించేసి నిజంగానే బాధ్యత ఎంతవరకు ఉన్నారు, వాళ్ళు బాధ్యులా కాదా, బాధితులా ఏదనేది విచారించి చేస్తే బాగుంటుంది. ఒక నిమిషం సార్, అక్కడ కంక్లూడ్ చేసి ఫైనల్ మీ దగ్గరికి వచ్చేస్తా. రామన్ గారు ఓకే సార్. ఏం లేదు అంటే దీని రైతులకు అంటే అక్కడ పెట్టిన కేసుల పైన పునర్ ఆలోచించాలంటున్నారు కదా, ఆ రికార్డు కూడా మాకుంది సార్. మీరు అంటున్నటువంటి హెచ్చు కేసులనే మేము రోహిత్ అనే అబ్బాయి పైన, నవీన్ అనే అబ్బాయి పైన కేసు పెట్టినాం. ఆ రోజు కూడా నేను అందుకే చెప్పిన, ఆ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్వి నాయకులు అనవసరంగా వెళ్ళి మాదాపూర్ ఏసీపీ గారి పైన దాడి చేస్తే ఆయన మోకాలకు ఆయనకు దెబ్బలు తగిలినాయి. అటువంటి సందర్భంలో ఏంది, ఆడున్నటువంటి సందర్భంలో వాళ్ళ మీద కేసులు కట్టినాం. తర్వాత ఎంక్వైరీలు ఏంటి, అసలు పాత్రదారులు వీళ్ళు కాదు, వీళ్ళు అమాయకులు, వీళ్ళు అంటే ఆ రోజుకు వీళ్ళు స్టూడెంట్స్ కాకపోయినా ఆ హెచ్యూకి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, వీళ్ళు కూడా స్టూడెంట్లే, వీళ్ళకి భవిష్యత్తు ఉంది అని చెప్పి దీనిపైన పూర్తి సమీక్ష జరిగిన తర్వాత ఏం చేసినాం, మేము అట్లనే కోర్టుకు వెళ్ళాలి, లేదు కేసు కట్టడం ఇది కోర్టులను తెలుసుకున్నామా, ప్రభుత్వం బేషరతుగా వాళ్ళపైన కేసులను విత్డ్రా చేసినాం మేము. కాబట్టి సమీక్ష చేస్తాం, కంట్రోల్ చేయడానికి చట్టపరంగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటాం. అట్లాగే దీనిపైన సమీక్ష జరిగి దోషులు, అసలు దోషులు ఎవడో వాడిని పట్టుకొచ్చి బొక్కలేస్తాము, నిరపరాధులను వారిపైన పెట్టే కేసులు తీసేస్తాం, డెఫినెట్ గా తీస్తాం. మాకేం బేషజాలు. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సముద్ర గారు, థ్యాంక్ యూ కోటిరెడ్డి గారు, అలాగే జూమ్ లో మనతో పాల్గొన్నటువంటి రామ్మోహన్ రావు గారికి కూడా ధన్యవాదాలండి. ఇదంటే ఇవాటి అంశం. మరో అంశంపై మళ్ళీ రేపు డిబేట్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. హాయ్ హలో, వెల్కమ్ టు వార్ రూమ్ బిగ్ డిబేట్. రాజోలి మండలం ధన్వాడ దడదడలాడిపోయిందా? రైతులు ఆగ్రహం కట్టలు తెగి వీధులపైకి వచ్చారా? ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దే వద్దు, విషం చిమ్మే ఆ ఫ్యాక్టరీ వల్ల మా పంట పొలాలు కూడా విషంగా మారిపోతాయని వాళ్ళు ఆక్రోశం వ్యక్తం చేశారా? పోలీసులు వాళ్ళను అణగదొక్కడానికి ప్రయత్నించారా? హత్యాయత్నం కేసులు వాళ్ళపై పెట్టడానికి ప్రయత్నించారా? ఇంతకు ధన్వాడలో ఏం జరుగుతుంది? ఒక్క ధన్వాడలోనైనా ఇంకా అనుమతినిచ్చినటువంటి పలు ప్రాంతాల్లో కూడా ఇదే చరిత్ర పునరావృతం కాబోతుందా? ఇవన్నీ విషయాలపై ఇవాళ మనం బిగ్ డిబేట్లో మాట్లాడుకుందాం. విషం ఫ్యాక్టరీ వద్దని రైతన్నల ఆగ్రహం అనేటువంటి అంశం పైన ఈ డిబేట్లో మనతో పాటు పాల్గొనబోతున్నారు కార్తిక్ గారు, టీ కాంగ్రెస్ కార్యదర్శి గారు. సార్ నమస్కారం అండి. అలాగే బీఆర్ఎస్ నాయకులు సముద్రాల శ్రీకాంత్ గారు. సార్ నమస్తే సార్. సీనియర్ జనరేషన్ పొలిటికల్ అనలిస్ట్ కోటిరెడ్డి గారు నమస్కారం సార్. జూమ్లో మనతో కలవబోతున్నారు పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. మొట్టమొదట సముద్రాల శ్రీకాంత్ గారితో మనం మొదలు పెడదాం. సార్ చెప్పండి సార్, మీకు మంచి వస్తువు దొరికింది హడావిడి చేయడానికి. ఏంటి అసలు ఇది? రైతులు ఎందుకు వద్దంటున్నారు? ఆ ఫ్యాక్టరీ వలన లాభం ఏంటి, నష్టం ఏంటి? లాభాలు మీరు చెప్పరు, నష్టాలు చెప్పండి.
ముందుగా 24/7 న్యూస్ టీవీ గారికి, మధు గారికి నమస్కారం సార్. అలాగే కార్తిక్ గారికి, కోటిరెడ్డి గారికి నమస్కారం. అయితే ఈ విషయము ఇదివరకే దాదాపు 10 నెలలుగా ఒక యుద్ధ వాతావరణం లాగా జరుగుతూనే ఉంది అక్కడ. ఎందుకంటే అక్కడ మాకు ఈ పరిశ్రమ వద్దు అని అక్కడ రైతులు కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలు కానీ పూర్తిగా కడాఖండిగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే అక్కడ అనుమతులు తీసుకొని అక్కడ ఆ పరిశ్రమని స్థాపించడానికి ఎప్పుడైతే ముందుకు కదలడం జరిగిందో అప్పటి నుంచి కూడా అక్కడ ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇది దాదాపు 10 నెలలుగా ఇది అక్కడ జరుగుతున్న విషయం. అయితే ఇది ఆనాడు అన్ని పార్టీల నాయకులు మరియు అక్కడ ఉన్న పెద్దలు అందరూ కలదేసుకొని ఈ విషయాన్ని అక్కడ ఇది మేము రాజీ పడుతున్నాము, వదిలేస్తున్నాము, ఇప్పుడు మేము ఇంకా ఈ పరిశ్రమని ప్రారంభం ఆపేస్తున్నాము అని అక్కడ రైతులకి మాట ఇవ్వడం జరిగింది. అయిపోయింది. అది దాని తర్వాత మళ్ళీ సడన్గా వదిలేసిన కార్యక్రమం వదిలేసుకున్నా అని చెప్పిన తర్వాత ఒప్పందాలు చేసుకున్న తర్వాత మళ్ళీ పరిశ్రమకి సంబంధించిన పెద్దలు రాత్రికి రాత్రే మళ్ళీ అక్కడ సంబంధించిన లారీలు, ప్రొక్లైనర్లు అవన్నీ అక్కడ పంపించి మళ్ళీ పరిశ్రమ యొక్క పనులు ప్రారంభించేసరికి అక్కడ ఈ యుద్ధ వాతావరణం ఏర్పడింది. అంటే ఒకటి చెప్పండి సార్, మీ మద్దతుతోనే? మా మద్దతు అని కాదు, ఇక్కడ అసలు క్లియర్ గా చూడాలంటే పరిశ్రమ ఇది ఇథనాల్ పరిశ్రమ అంటే ఇది ఏంటంటే సేంద్రియ రసాయన కలయిక. అంటే అసలు యాక్చువల్లీ ఇది క్లియర్గా అక్కడ రైతులని అవగాహన పరచాల్సింది. అక్కడ ఉన్న ప్రజలకి దీనిపై అవగాహన తప్పు కాదు, అవగాహన పరచకపోవడం తప్పు. అంటే అవగాహన పరచకపోవడం అంటే ముమ్మాటికి ఇప్పుడు మనకి రైతులు వ్యవసాయం ఎంత ముఖ్యమో వీటిని సంరక్షించుకుంటూ వాటితో పాటు మన పరిశ్రమలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఇది చాలా అంటే ఇది కొంచెం సబ్జెక్ట్ డీప్ గా ప్రజలకి అర్థమయ్యేటట్టుగా, రైతులకు అర్థమయ్యేటట్టుగా అసలు దాని వల్ల ఉపయోగం ఏమిటి, దాని వల్ల నష్టం ఏమిటి అనేది వివరించి ప్రారంభించి ఉంటే ఇంతగానం గొడవ జరిగేది కాదేమో అని మా ఉద్దేశం. ఓకే సార్. జూమ్ లోన బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సార్ రామ్మోహన్ గారు నమస్కారం అండి. సార్ రామ్మోహన్ రావు గారు నమస్కారం. సార్ 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 చెప్పండి సార్, ఈ ఇథనాల్ వ్యవహారం ఏంటి? అసలు రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? మళ్ళీ ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా దీన్ని ఆలోచించే పరిస్థితే కదా. మళ్ళీ పర్యావరణానికి భంగం కలిగించి పంటల్ని నాశనం చేసే ఫ్యాక్టరీలు అవసరమా అంటే యాజ్ ఏ అనలిస్ట్గా మీరేం చెప్తారు? ఇంతకుముందు మిత్రులు మరి మాట్లాడినందుకు పూర్తిగా ఏకీవిస్తున్నాడు. జస్ట్ 2 నిమిషాలు విన్నాను కానీ సారం అర్థమైంది, పూర్తిగా ఏకీవిస్తుంది. ఎందుకంటే ఏ సంస్కరణ అయినా లేకుండా ఏ ఫ్యాక్టరీ పెట్టదలుచుకున్నా ఏదైనా ఒక అభివృద్ధి పని అంటే అక్కడ స్థానిక సమాజాన్ని ఒప్పించండి. లేకపోతే ఎప్పుడైనా ఇట్లాంటి సమస్యలు వస్తాయి. అది లెక్కచర్ల కావచ్చు, ఇవాళ మనకు గద్వాల జిల్లాలో వచ్చిన సమస్య కావచ్చు. కనుక ఆ 15 గ్రామాలు 16 గ్రామాల్లో అవగాహన సదస్సులు పెట్టి మేము ఇది పెడుతున్నాము. దీని ద్వారా ఈ మంచి ఉంది, చెడ్డ ఉంది. చెడ్డ చెప్ప మంచి ఉందని చెప్తే దాన్ని బట్టి మంచి చెడ్డ ఎందుకు వీళ్ళు తెలుసుకుంటారు కదా. అందుకని అవగాహన రాహిత్యంతోనే ఈ గొడవ జరుగుతున్నాయి అంటున్నాడు. ఏ ఫ్యాక్టరీ కానీ మధు గారు ఏదైనా సరే క్షేత్రం లేకుండా, భూమి లేకుండా ఏది రాదు. ప్రాజెక్టు కానీ ఏదైనా రాదు. ఇవాళ మొత్తం ఉపాధికి సంబంధించి చూసుకుంటే వ్యవసాయంలో ఎక్కువ మంది ఆధారపడ్డారు, కానీ తక్కువ లాభాలు, అంటే తక్కువ దాని జాతీయ ఆదాయంలో తక్కువ వాటా ఉంది. కేవలం 12-13% ఉంది. కానీ ఆధారపడ్డ వాళ్ళు 50 నుంచి 55%. ఇదివరకు మనకి 70% వ్యవసాయ దేశం అనేవాళ్ళు, కానీ మెల్లమెల్లగా 50-60% తగ్గింది వ్యవసాయం మీద ఆధారపడి. ఒకటి పని చేస్తే 4 కూర్చొని తినాలి. అదే మనకు సర్వీస్ రంగం బాగా పెరిగింది. ఇవాళ సర్వీస్ రంగంలో గిగ్ వర్కర్స్ అంటాం కదా, చాలా చిన్న చిన్న పనులు ఏదో నెలకు రోజుకో 1000 రూపాయలు పంచుకునే వర్గం పెరిగింది. వాళ్ళకు అసంఘటిత రంగ కార్మికులు 60 చెప్పాలంటే గిగ్ వర్కర్స్. కానీ మూడోది పారిశ్రామిక రంగం, అది స్టేబుల్ గా ఉంటుంది. బాగా అడ్డగోలు పెరగదు, వెంటనే తక్కువ కాదు. నా ఉద్దేశం మన భారతదేశంలో 18 నుంచి 22% వరకే రాష్ట్రాలను అనుసరించి 20-22% వరకే మనకు మొత్తం ఉపాధిలో పరిశ్రమలు వాటా ఉంది. కనుక పరిశ్రమలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇథనాలు నిజంగా ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టు చాలా వరకు పనికొచ్చేది. కానీ దానివల్ల వచ్చే రసాయన పదార్థాలు, దానివల్ల ఏమైనా విడుదలయ్యే ఉంటాయి కదా,
వాటిని ఎట్లా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారని చెప్పాల్సి ఉండేది. అసలు ఒక పరిశ్రమ పెట్టాలంటే గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలలో ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ఇది దీనివల్ల ఇది జరుగుతుంది, జరగదు చెప్పి ఒప్పిస్తే ప్రజలు ఒకసారి ఒప్పుకున్నాక భూములు ఇవ్వడానికి సంతోషంగా ఒప్పుకుంటారు. ఒకటి. రెండోది, పరిశ్రమ రావడం వల్ల ఆ ప్రాంత అభివృద్ధిలో మా భాగస్వామ్యం ఉంటది, మాకు కూడా దానిలో భాగస్వామ్యం వల్ల ఉద్యోగాలు వస్తాయి అని అంటే ఎవరైనా ప్రజలు ఒప్పుతారు. కానీ మేము చేసే ప్లాంట్ ఇక్కడ ఉద్యోగాలు మాత్రం ఎక్కడి నుంచో తెచ్చుకుంటామంటే తెచ్చుకోవచ్చు. ఎందుకంటే కొందరు నైపుణ్యం గల వాళ్ళ కార్మికులు కానీ నైపుణ్యం వల్ల నిపుణులు కానీ అక్కడ దొరకకపోవచ్చు లోకల్ గా. కానీ మాకు ఒక 100 ఉద్యోగాలు వస్తాయి అంటే ఏ రకంగా ఉంటది? కాదు, ఉద్యోగాలు ఒకటి కూడా రావు, కానీ మీ ప్లాంట్ వల్ల మా నష్టపోతాం, పర్యావరణం నష్టపోతాం, భూములు నష్టపోతాం అంటే ఎవరిస్తారు? ఎవరివ్వరు కదా. అందుకని విన్ విన్ సొల్యూషన్ చూడాలంటే జీరో సమ్ గేమ్ ఆడుతున్నాను. ఒక మాట చెప్తాను నేను, మన హైదరాబాద్ చుట్టుపక్కల మనకు ఏదైతే పర్యావరణవేత్తలతో కానీ మనకు గ్రీన్ పీస్ అనే సంస్థ ఉంది, వాళ్ళతో కలిసి పనిచేసినాము. దాంట్లో హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకుంటే మన నక్కవా కానీ హైదరాబాద్ పక్కనే ఉంటుంది. దానిలో కాలుష్యం ఎంతవరకు పోయిందంటే ఆసియాలో అతి పెద్ద పారిశ్రామిక వాడ పటాన్చెరు ఆ ప్రాంతం అంతా కూడా. ఇవాళ పశువులు అందులో కాలు పెడితే పశువుల చర్మం ఊడిపోతుంది. మనుషులు కాలు పెట్టిన తర్వాత వాసం పిలుస్తే చాలు అనారోగ్యం పాల్గొంటున్నారు. దానికి కారణం ఏంటి? అతి పెద్ద మెడికల్ హబ్ గా అంటే ఔషధ ఉత్పత్తి కేంద్రంగా హైదరాబాద్ తయారైంది. అన్ని రకాలుగా వాళ్ళ ప్రపంచానికి ఉత్పత్తి చేస్తున్న ఔషధాలలో